This conference will now be recorded. So we have a different types of కాంపోనెంట్స్. చూడండి, ఇవన్నీ ఈ కాంపోనెంట్స్ సంబంధించిన స్టైల్స్ ఎలా ఉంటాయో. ఇవన్నీ స్క్రీన్ లేఅవుట్స్. మీ యొక్క అప్లికేషన్స్ లో ఎర్రర్స్ డిస్ప్లే అయినప్పుడు ఆ ఎర్రర్స్ కూడా ఒక ప్రాపర్ కలరు, ప్రాపర్ ప్లేస్, ప్రాపర్ విడ్త్, ఒక ప్రాపర్ గా డిస్ప్లే అవ్వాలి త్రూ అవుట్ ది అప్లికేషన్. ఎలా డిస్ప్లే చేస్తారు? ఒక మోడల్ డైలాగ్ ఉంది అంటే నేను ఒక బటన్ మీద క్లిక్ చేసినప్పుడు చిన్న పాపప్ విండో లాగా ఒక మోడల్ డైలాగ్ డిస్ప్లే అవ్వాలి. దానికి సంబంధించిన స్టైల్స్ ఎలా ఉండాలి, లేకపోతే మీ యొక్క టెక్స్ట్ బాక్స్ కు సంబంధించిన స్టైల్స్ ఎలా ఉండాలి, లేబుల్స్ కు సంబంధించిన స్టైల్స్ ఎలా ఉండాలి. ఓకే, మీరు మెనూస్ చూశారు, లేకపోతే స్మార్ట్ ఇన్ఫో, స్మార్ట్ టిప్స్ చూశారు, దానికి సంబంధించిన స్టైల్స్ ఎలా ఉండాలి. లింక్ మీద క్లిక్ చేస్తే లింక్స్ ఎలా ఉండాలి, లింక్స్ ఎలా డిస్ప్లే అవ్వాలి. సో ఇలా ప్రతి కాంపోనెంట్ కి సమ్ స్టైల్స్ ఉంటాయి. ఆ స్టైల్స్ అన్నిటిని ఫార్మాట్స్ లో డిఫైన్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ టేక్ బటన్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ఎ బటన్స్. సో బై డిఫాల్ట్ మీ యొక్క అప్లికేషన్ లో ఉండే అన్ని బటన్స్ కి స్టైల్స్ ఎలా ఉండాలనేది ఈ ఫార్మాట్స్ లో డిఫైన్ అయిపోయి ఉంటుంది. అందుకే మీరు ఒకసారి లాంచ్ మేనేజర్ పోర్టల్ యాక్సెస్ చేశారు కదా, ఇక్కడ మై సెక్షన్, బై డిఫాల్ట్ ఒక డైనమిక్ లేఅవుట్ కంపల్సరీగా ఉంటుంది. ఏమీ లేకపోతే మీరు ఏ లేఅవుట్ ప్లేస్ చేస్తే ఆ లేఅవుట్ ఉంటుంది. నౌ ఇన్ దిస్ డైనమిక్ లేఅవుట్ ఐ హావ్ టేకెన్ వన్ బటన్. సో వాట్ ఈస్ ద డిఫాల్ట్ స్టైల్ ప్రెజెంటేషన్? సి ద కంట్రోల్ ఫార్మాట్ ఈజ్ స్టాండర్డ్ అని ఉంది. కంట్రోల్ ఫార్మాట్ ఈజ్ స్టాండర్డ్. ఇఫ్ యూ వాంట్ సింపుల్ ఆర్ స్ట్రాంగ్ ఆర్ అదర్ ఫార్మాట్స్ ఉన్నాయి. అదర్ ఫార్మాట్స్ అంటే ఎన్ని ఉన్నాయో చూడండి, ఇవన్నీ అదర్ ఫార్మాట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫార్మాట్ తీసుకున్నాను, క్లిక్ ఆన్ సబ్మిట్, సేవ్ చేశాను. దిస్ ఈస్ ది బటన్, దిస్ ఈస్ ది అదర్ ఫార్మాట్ బటన్. నేనేం చేశాను, ఇలా కాకుండా ఇంకొక ఫార్మాట్ చేంజ్ చేస్తున్నాను. ప్రెజెంటేషన్ లైట్. సో ఇది ఈ టైప్ ఆఫ్ బటన్. సో డిపెండ్స్ అపాన్ ది ఫార్మాట్స్. ఏమైంది ఈ ఫార్మాట్స్ లో ఏం చేంజ్ అయింది చూద్దాం. ఎన్ని ఫార్మాట్స్ మనం చూసాము ఇప్పుడు? లైట్ అని చూసాము, స్ట్రాంగ్ అని చూసాము, డిఫాల్ట్ అని చూసాము. ఓపెన్ యువర్ స్క్రీన్ రూల్. వేర్ ఈస్ ద ఫార్మాట్స్? See, my formats లో ఏమైనా ఉన్నాయా? Where are your formats? By default, this button component or this button control doesn't have any formats defined by you or defined by in the current application. See, there are some formats which are inherited. See, all these are the inherited formats. అందుకే వాడు ఏం చెప్పాడు, there are no custom formats for this component yet. So inherited formats, standard format, simple format, strong format, etc. Standard, simple, strong, etc. నువ్వు ఏ ఫార్మాట్ ని సెలెక్ట్ చేసుకుంటే ఆ ఫార్మాట్ కి సంబంధించిన ప్రివ్యూ ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఇలా ప్రతి ఫార్మాట్ కి సంబంధించిన ప్రివ్యూ ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫార్మాట్ తీసుకున్నాను, స్టాండర్డ్ ఫార్మాట్. ఏమంటున్నాడు చూడండి, దిస్ ఈస్ ద స్టాండర్డ్ ఫార్మాట్. టు కస్టమైజ్ దిస్ ఫార్మాట్ ఓవర్ రైడ్ ఇంటూ యువర్ ఫార్మాట్స్ అంటున్నాడు. ఎందుకంటే ఇవన్నీ ఈ ఫార్మాట్స్ అన్ని ఎక్కడున్నాయి, ఈ ఫార్మాట్స్ అన్ని ఎక్కడి నుంచి ఇన్హెరిట్ అయినాయి? పివై ఎండ్ యూజర్. ఈ ఫార్మాట్స్ అన్ని ఎక్కడి నుంచి ఇన్హెరిట్ అయినాయి? పివై ఎండ్ యూజర్ అనే స్కిన్ నుంచి ఇన్హెరిట్ అయినాయి. పివై ఎండ్ యూజర్ అనే స్కిన్ నుంచి ఇన్హెరిట్ అయినాయి. ఆ స్కిన్ అనేది ఎక్కడుంది? యుఐ కిట్లు అంటే పెగా రూల్స్ కు సంబంధించిన అప్లికేషన్ లో ఉన్న రూల్ సెట్. ఆర్ మనకి యుఐ కిట్ అనే ఒక అప్లికేషన్ కూడా సపరేట్ గా ఉంది. యుఐ కిట్ అనే ఒక అప్లికేషన్, దాని నుంచి ఇది ఇన్హెరిట్ అయినాయి ఈ స్టైల్స్ అన్ని. దాని నుంచి ఇన్హెరిట్ అయినాయి ఈ స్టైల్స్ అన్ని. టు కస్టమైజ్, అందుకే ఇక్కడ ఏమనుంది,
To customize this format, override into your formats. Override into your formats. అందుకే ఇక్కడ ఏముంది చూడండి, యాక్షన్స్ లో override ఆర్ సేవ్ యాజ్. నేనేం చేస్తున్నాను, సేవ్ యాజ్ అంటే నీ ఇష్టం, ఆ వేరే నేమ్ తోటి నువ్వు సేవ్ యాజ్ చేసుకోవచ్చు. వేరే నేమ్ తోటి నువ్వు కావాలనుకుంటే దీన్ని ఓవర్ రైడ్ చేసుకోవచ్చు. నేనేం చేస్తున్నాను, ఓవర్ రైడ్ చేశాను. నౌ సి మై ఫార్మాట్ స్టాండర్డ్ ఓవర్ రైడింగ్. నౌ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ కస్టమైజ్ దిస్ ఫార్మాట్ స్టైల్స్. ఈ ఫార్మాట్ కి సంబంధించిన స్టైల్స్ అన్నిటి నువ్వు కస్టమైజ్ చేసుకో. ఇందులో ఏమున్నాయి, బోర్డర్ ఎలా ఉంది, బోర్డర్ అప్లై టు ఆల్ సైడ్స్, సాలిడ్ టు బోర్డర్ కలర్ ఇది ఉంది. సో నేనేం చేస్తున్నాను, బోర్డర్ కలర్ ఇది పెట్టాను, ఇది బోర్డర్ కలర్. సేమ్ బోర్డర్ సైజు ఒక 8 పిక్సెల్ పెట్టాను. ఓకే, చెక్అవుట్. బోర్డర్ కలర్ అండి. ఓకే, నేను లేకపోతే బోర్డర్ కలర్ ఒక 3 పిక్సెల్ పెట్టాను. నౌ వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్, బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమన్నా ఉందా? ఓకే, నేనేం చేస్తున్నానంటే బ్యాక్గ్రౌండ్ కలర్ సేవ్ అంటున్నాను. దిస్ ఈజ్ మై బ్యాక్గ్రౌండ్ కలర్, దిస్ ఈజ్ మై బ్యాక్గ్రౌండ్ కలర్. క్లిక్ ఆన్ సేవ్. These styles are applied for standard format. Now go to your my section, go to your my section, presentation, general, presentation, default, standard, submit. This is the your look and feel of button, because where I have modified in my application skin rule, my format, this format is now your override. నేనేం చేశాను, ఓవర్రైడ్ చేశాను. కావాలంటే ఇంకొకటి కూడా చేస్తాను. రివర్ట్ టు ఇన్హెరిటెడ్. నువ్వు దీని ఏం చేయొచ్చు, రివర్ట్ టు ఇన్హెరిటెడ్. ఓకే, are you sure you want to remove this format override and revert to the inherited version? Revert. నేనేమి ఓవర్ రైడ్ చేయట్లేదు, రివర్ట్ చేసేసాను. నేను ఇప్పుడు ఏం చేస్తాను, యాక్షన్స్ సేవ్ యాజ్ చేసుకుంటాను నా ఫార్మాట్ ని. ఈ స్టాండర్డ్ ఫార్మాట్ ని మై స్టాండర్డ్ ఫార్మాట్ అంట, మై స్టాండర్డ్ ఫార్మాట్ అంటున్నా. డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఓకే, నౌ నీ యొక్క ఫార్మాట్ లో క్రియేట్ అయింది. ఇదేం ఓవర్ రైడ్ చేసిన కాల, నువ్వు ఎలా అయితే రూల్ ని సేవ్ యాజ్ చేసుకున్నావో వేరే నేమ్ తోటి. See, if this format is not currently used, you can disable it to optimize the CSS at runtime. నేనేం చెప్పాను నిన్న, ఒక వెబ్ పేజ్ లోడ్ అవ్వాలి అంటే నాట్ ఓన్లీ వెబ్ పేజ్ is having internally CSS files. F12 network clear. Okay, now just reload this web page. See how many number of URLs are hitting the w3schools.com server. How many number of URLs, how many number of requests are going to the w3schools.com server. See how many number of, now in this we will see the type. All these are the images కోసం రిక్వెస్ట్ వెళ్ళినాయి, అన్ని జావా స్క్రిప్ట్ల కోసం రిక్వెస్ట్ వెళ్ళింది, జావా స్క్రిప్ట్ల కోసం. అయినా సరే ఎంత తొందరగా వచ్చిందో చూడండి. వేర్ ఈస్ ద స్టైల్స్, ఇవన్నీ చూడండి ఎన్ని స్టైల్ షీట్స్ కోసం రిక్వెస్ట్ వెళ్ళిందో. ఇవన్నీ స్టైల్ షీట్సే, ఈ 1 2 3 4 5 6. ఓకే, సో ఒకసారి ఇది డిఫాల్ట్ స్టైల్స్, వచ్చిన రెస్పాన్స్ చూడండి ఎలా ఉందో. ఇదంతా స్టైల్ షీట్ కోసం రిక్వెస్ట్ వెబ్ సర్వర్కి వెళ్ళింది, అంటే వాళ్ళ యొక్క w3schools.com సర్వర్కి వెళ్ళి వచ్చేసింది. వాడు ఇక్కడ ఏమంటాడు, ఇఫ్ దిస్ ఫార్మాట్ ఈస్ నాట్ కరెంట్లీ యూజ్డ్, అంటే నువ్వు కనుక ఈ ఫార్మాట్ యూజ్ చేయకపోతే ఎందుకో అన్నెసరీగా లోడ్ చేయడం, దీనివల్ల సిఎస్ఎస్ ఎక్కువ లోడ్ అవుతుంది అన్నెసరీగా.
you can disable it to optimize the CSS at runtime. To optimize the CSS at runtime, లోడ్ చేసుకునేటప్పుడు ఈ CSS లోడ్ అవ్వదు. నువ్వు యూజ్ చేయకపోతే డిజేబుల్ చేసుకో, నువ్వు యూజ్ చేయకపోతే డిజేబుల్ చేసుకో అంటాడు. అందుకనే ఇది అర్థమైందా? ఓకే, సో ఈ హైట్, బటన్ కి సంబంధించిన హైట్ ఎలా ఉండాలి, బటన్ కి టెక్స్ట్ కి సంబంధించిన ప్యాడింగ్ ఎలా ఉండాలి, అప్లై సేమ్ ప్యాడింగ్ టు ఆల్ సైడ్స్. ఇప్పుడు రైట్, లెఫ్ట్, టాప్, బాటమ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను రైట్ ఏం చేశానంటే 70 పెట్టేశాను చూడండి, లెఫ్ట్ ఇంకొక 70 పెట్టాను, టాప్ ఎంత ఉంది ఒక 10 పెట్టాను. ఇది ప్యాడింగ్. బాటమ్ ఒక 10 పెట్టాను. సో ఈ విధంగా ప్యాడింగ్, లేకపోతే హైట్, బ్యాక్గ్రౌండ్, బోర్డరు, ఓకే, టెక్స్ట్ చూడండి. కానీ ఇదేంటి, టెక్స్ట్ కింద మళ్ళీ యూజ్ మిక్సింగ్ అన్నాడు, దాని దగ్గరికి వద్దాం. తర్వాత బోర్డర్ ఎలా ఉంది, అప్లై టు ఆల్ సైడ్స్, ఓకే, అవుట్ లైన్ అంట, అవుట్ లైన్ స్టైల్ నన్ను, ఎడిషనల్ స్టైల్ ఏమైనా ఉన్నాయా, ఏమీ లేవు. బ్యాక్గ్రౌండ్, స్పెసిఫిక్ స్టైల్స్, టైప్ సాలిడ్, కలర్ ఏమన్నా ఉందా, ఈ కలర్ ఉంది, లేకపోతే గ్రేడియంట్. గ్రేడియంట్ అంటే ఒక కలర్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్ వరకు కలర్ మారిపోతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాను, సేవ్, now come back, go to your my section, presentation, standard, other, my standard format, click on submit, save, pulse, బటన్ ఇలా అప్లై వచ్చింది. బ్యాక్గ్రౌండ్ కలర్ రాలేదు. సో టైప్ గ్రేడియంట్, డైరెక్షన్ వర్టికల్, హారిజాంటల్, ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, స్పెసిఫిక్ స్టైల్స్, లేకపోతే గ్రేడియంట్, స్టార్ట్, ఇది సేవ్. చూడండి ఎలా ఉందో గ్రేడియంట్ కలర్ బటన్, అలా ఉంటుంది గ్రేడియంట్ అంటే. సో ఈ విధంగా మీకు ఎలా కావాలంటే మార్కప్స్ లో డిఫాల్ట్ స్క్రీన్ షాట్స్ లో ఎలా ఇచ్చాడో మీరు ప్రతి కంట్రోల్ ని, ఎందుకంటే ఒక కంట్రోల్ కి ఒక ఫార్మాట్ ఉందనుకోండి, త్రూ అవుట్ ది అప్లికేషన్స్ మీ బటన్స్ అన్ని అలానే ఉండాలి, టెక్స్ట్ బాక్స్ అన్ని అలానే ఉండాలి, ఫాంట్ అంతా అలానే ఉండాలి, హెడ్డింగ్స్ అన్ని అలానే ఉండాలి, చెక్ చేసుకోవాలి. ఆ విధంగా మనం డిజైన్ చేసుకోవాలి. సో మీ ఇష్టం, ఏ ఫార్మాట్ అనేది తీసుకోండి. 2 రకాలు ఉంటాయి, ఒకటి మీరు ఇన్హెరిట్ చేసుకుంది, లేకపోతే డిఫాల్ట్ గా ఉన్నాయి. ఇవన్నీ డిఫాల్ట్ గా ఉన్నాయి. ప్రతి దానికి చూడండి, ఇది టెక్స్ట్ కి సంబంధించింది, ఇది బోర్డర్ కి సంబంధించింది, ఇది బ్యాక్గ్రౌండ్ కి సంబంధించింది, ఇది హైట్ కి సంబంధించింది, ప్యాడింగ్ కి సంబంధించింది. ఓకే, ఇది బటన్ స్టేట్స్ అంటే హోవర్ చేసినప్పుడు ఎలా ఉండాలి, ఫోకస్ చేసినప్పుడు ఎలా ఉండాలి, యాక్టివ్ చేసినప్పుడు ఎలా ఉండాలి, హోవర్ చేసినప్పుడు, ఫోకస్ చేసినప్పుడు, యాక్టివ్ చేసినప్పుడు ఎలా ఉండాలి. ఇవన్నీ డిఫాల్ట్, ఇవన్నీ బటన్ స్టేట్స్. యూజ్ ద సేమ్ స్టైల్స్ ఫర్ హోవర్, ఫోకస్ అండ్ యాక్టివ్. అంటే పైన నేను ఏదైతే మెన్షన్ చేశానో అవే హోవర్ చేసినప్పుడు యూజ్ సేమ్ స్టైల్స్ ఫర్ హోవర్, ఫోకస్ అండ్ యాక్టివ్ ఉండాలా, లేకపోతే మళ్ళీ వాటికి సపరేట్ గా మీరు డిఫైన్ చేసుకుంటారా? హోవర్ అంటే మౌస్ మూవ్ చేసినప్పుడు, యాక్టివ్ అంటే మౌస్ ని క్లిక్ చేసినప్పుడు, ఫోకస్ అన్నా కూడా అంతే. సో ఫర్ ఎగ్జాంపుల్ నౌ లెట్స్ సి, నేను ఏం చేస్తానంటే చూడండి, ఇక్కడ యాక్టివ్ అన్నాను అనుకోండి, ఇక్కడ యాక్టివ్ ఉన్నప్పుడు
టెక్స్ట్ ఎలా ఉంది, మీద మిక్సింగ్ అన్నాడు, వదిలేయండి. అప్లై టు ఆల్ సైడ్స్ అన్నాడు. నేనేం చేస్తానంటే ఓకే, చూడండి యాక్టివ్ అనే బటన్ క్లిక్ చేశాను. యాక్టివ్ అన్నప్పుడు దాని యొక్క ఫాంట్, దాని యొక్క బోర్డర్ కలర్ చూడండి మారిపోయింది. సో అది యాక్టివ్ అన్నప్పుడు. ఇదేంటిది, ఇది యాక్టివ్ కి. ఒకవేళ నేను నెక్స్ట్ హోవర్ కి రాసుకోవాలనుకున్నాను అనుకోండి, హోవర్ కి బోర్డర్ ఎలా ఉండాలి, చూడండి హోవర్ కి బోర్డర్, హోవర్ కి ఫోకస్ కి రెండు సేమ్. జనరల్ గా ఎలా ఉందంటే అది డిపెండ్స్ అపాన్ ద బ్రౌజర్ ని బట్టి మారిపోతుంది. హోవర్ వర్సెస్ ఫోకస్ in CSS, అది నాకు తెలిసి బ్రౌజర్ కి. the difference between the hover and focus is hover when your mouse pointer is on the element, focus is when you select an element. ఓకే, when you select an element. కానీ యాక్టివ్ కూడా అంతే కదా, hover వర్సెస్ ఫోకస్ వర్సెస్ యాక్టివ్. ఏదో కొన్ని బ్రౌజర్ కంపాటబిలిటీ ఉంటుంది. when an element is able to accept the input, the cursor or input in the box being activated by the user. ఓకే, ఒకసారి చూసుకోండి. హోవర్ అంటేనేమో నాకు తెలిసి మౌస్ మూవ్ చేసినప్పుడు, క్లిక్ చేసినప్పుడు, ఈ ఫోకస్ కూడా ఏదో, ఫోకస్ అంటే కరెక్ట్ గా దాని మీద తీసుకెళ్ళినప్పుడా లేకపోతే క్లిక్ చేసినప్పుడు. ఓకే, చూద్దాం ఉండండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే బోర్డర్ కలరు నేను దేనికి అప్లై చేశాను, స్టైల్ హోవర్ కి అప్లై చేశాను. హోవర్ కి అప్లై చేస్తే ఈ కలర్ వచ్చింది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఫోకస్ కి అప్లై చేస్తున్నాను. ఫోకస్ కి అప్లై చేస్తున్నాను బోర్డర్. సేమ్. ఓకే, ఫోకస్ కి అప్లై చేశాను. ఇప్పుడు యాక్టివ్ కి అప్లై చేస్తున్నాను. సో 3 కలర్స్ అన్నమాట, 3 కలర్స్. యాక్టివ్ అంటే దానికన్నా ముందు మౌస్ బయటకు తీసుకొచ్చాను అనుకోండి. ఫస్ట్ మౌస్ మూవ్ చేసినప్పుడు దీన్ని హోవర్ అంటాము. క్లిక్ చేస్తున్నాను, క్లిక్ చేశాను అనుకోండి, ఏమవుతుంది, అది యాక్టివ్ అయిపోయింది. తర్వాత యాక్టివ్ అయిపోయిన తర్వాత ఉన్న బటన్స్ ఇప్పుడు ఫోకస్ దాని మీద ఉందని అర్థం యాక్చువల్ గా. ఇప్పుడు ఈ సిచ్యువేషన్ లో దాని యొక్క కలర్ ఎలా ఉందో చూడండి, స్టాండర్డ్. మళ్ళీ ఎప్పుడైతే మీరు ఫోకస్ దాని దగ్గర నుంచి బయటికి తీసుకొస్తారో, అంటే బటన్ ని మళ్ళీ క్లిక్ ని వేరే చోట ఎక్కడైనా క్లిక్ చేశారనుకోండి, అది నార్మల్ పొజిషన్ కి వచ్చినట్టు. అంటే డిఫాల్ట్ కలర్స్, డిఫాల్ట్ బోర్డర్ ఇవన్నీ అప్లై అవుతాయి. ఇవి హోవర్, ఫోకస్, యాక్టివ్. అందుకే యూజ్ సేమ్ స్టైల్స్ ఫర్ హోవర్, ఫోకస్, యాక్టివ్ అన్నాడు అనుకోండి, పైన ఏదైతే ఉంటాయో అవే అప్లై అవుతాయి. పైన ఏమైనా రాసామా, యూజ్ సేమ్ స్టైల్స్ ఫర్ హోవర్, ఫోకస్ అండ్ యాక్టివ్ అంటే అన్నిటికీ ఒకటే అప్లై అవుతుంది. డిఫాల్ట్ గా ఇది ఉంది కాబట్టి అన్నిటికీ ఒకటే అప్లై అవుతుంది. అలా కాకుండా సపరేట్ గా అప్లై చేసుకోవాలంటే ఈ చెక్ బాక్స్ తీసేయండి. ఈ చెక్ బాక్స్ తీసేస్తే మూడిటికి సపరేట్ గా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇలా ప్రతి దానికి ఒక ఫార్మాట్ కి అది బటన్ కి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అదే టెక్స్ట్ బాక్స్ తీసుకున్నారు అనుకోండి, లేకపోతే ఒక లేబుల్ తీసుకున్నారు, లేకపోతే ఒక డ్రాప్ డౌన్ తీసుకున్నారు. నేనేం చేస్తాను, ఒక టెక్స్ట్ ఇన్పుట్ తీసుకున్నాను. టెక్స్ట్ ఇన్పుట్స్ ఎన్ని ఉన్నాయండి, ఇన్హెరిటెడ్ ఫార్మాట్స్ ఇన్ని ఉన్నాయి. చూడండి, ఒక టెక్స్ట్ ఇన్పుట్ కి ఇన్హెరిటెడ్ ఫార్మాట్స్ ఇన్ని ఉన్నాయి. ఇది ఇలా ఉంటుంది. ఆన్ టైమ్ డిస్ప్లే టెక్స్ట్ ఇలా ఉంది, స్టాండర్డ్ టెక్స్ట్ ఇలా ఉంది,
సో ఒక టెక్స్ట్ ఇన్పుట్ కి ఇన్ని డిఫాల్ట్ ఫార్మాట్స్ ఉన్నాయి. ఎయిదర్ ఇఫ్ యూ వాంట్ టు కస్టమైజ్ దిస్ ఫార్మాట్, override into your formats. If this format is not currently used, you can disable to optimize the CSS at runtime. సో మీరు ఏది తీసుకున్నా సరే మీకు ఇలానే ఉంటుంది. ఒకసారి ఇన్హెరిటెన్స్కి వెళ్ళండి. See this skin is inheritance. The skin rule ఎక్కడి నుంచి ఇన్హెరిట్ అవుతుంది? py end user express nimble. Okay, the priority of the inheritance unique skin formats and mixins are as follows. So ఇది ఎక్కడి నుంచి ఇన్హెరిట్ అవుతుంది? py end user express nimble. ఓపెన్ చేయండి. ఇది ఒక స్కిన్ రూలే. ఇది ఎక్కడుంది? పెగా ఎండ్ యూజర్ లో ఉంది. నా అలానే py ఎండ్ యూజర్ అనే ఇంకొక స్కిన్ రూల్ ఉంది. ఇది ఎక్కడుంది? UI కిట్ లో ఉంది చూడండి. py ఎండ్ యూజర్ అనే ఒక స్కిన్ రూల్ ఉంది. ఇది UI కిట్ లో ఉంది. అంటే మీ యొక్క అప్లికేషన్ స్కిన్ రూల్ అనేది ఎక్కడి నుంచి ఇన్హెరిట్ అవుతుంది? దీని నుంచి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఓపెన్ చేశారనుకోండి, ఇది ఎక్కడి నుంచి ఇన్హెరిట్ అవుతుంది? py ఎండ్ యూజర్. చూడండి ఒకసారి, మీరు ఎక్కడి నుంచి ఇన్హెరిట్ అవుతుంది? ఎక్స్ప్రెస్ నింబుల్ అనే స్కిన్ రూల్ నుంచి ఇన్హెరిట్ అవుతుంది. అది ఎక్కడి నుంచి ఇన్హెరిట్ అవుతుంది? py ఎండ్ యూజర్ నుంచి ఇన్హెరిట్ అవుతుంది. దీని నుంచి ఇది ఎక్కడైనా ఇన్హెరిట్ అవుతుందా? ఏమీ లేదు. So you can find these details in the inheritance. Included styles అని చూడండి. ఓకే, కాంపోనెంట్ సిఎస్ఎస్ సపోర్ట్ అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కావాలనుకుంటే మీరు మీ ఓన్ సిఎస్ఎస్ ఫైల్స్ ను కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇన్క్లూడెడ్ స్టైల్స్ అని ఇక్కడ చూడండి. ఎడిషనల్ స్టైల్స్, ఏమైనా నువ్వు ఒక స్టైల్ షీట్ ని యాడ్ చేయగలవా? నువ్వు నీ ఓన్ స్టైల్ షీట్ ని యాడ్ చేయగలవా? నేనేం చేస్తాను? మై స్టైల్ షీట్ ఓపెన్, క్రియేట్. నేను నా ఓన్ గా ఒక సిఎస్ఎస్ ఫైల్ ని క్రియేట్ చేస్తున్నాను. క్రియేట్ టెక్స్ట్ ఫైల్ మై స్టైల్ షీట్ వెబ్ సిఎస్ఎస్. అదే నువ్వు ఎలా క్రియేట్ చేస్తావు? నార్మల్ గా క్రియేట్ చేయాలంటే క్లిక్ ఆన్ క్రియేట్ టెక్నికల్ టెక్స్ట్ ఫైల్ అంటావు. ఇందులో జావా స్క్రిప్ట్ ఫైల్ అయినా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, లేకపోతే సిఎస్ఎస్ ఫైల్ అయినా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, నార్మల్ టెక్స్ట్ ఫైల్ అయినా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు. నేనేం చేస్తున్నాను? ఎస్ బ్యాంక్ పోర్టల్ రూల్ సెట్ వర్షన్, క్లిక్ ఆన్ క్రియేట్ అండ్ ఓపెన్. నేను దీంట్లో ఇన్పుట్ టైప్ టెక్స్ట్ కి నేను ఎలా రాస్తాను సిఎస్ఎస్ చూడండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ టైప్ టెక్స్ట్ సిఎస్ఎస్. నేను టెక్స్ట్ బాక్స్ అన్నిటికీ ఒక ఇది ఇన్పుట్ టైప్ టెక్స్ట్, విడ్త్ 100%, కలర్ కోలన్ రెడ్, బ్యాక్గ్రౌండ్ కలర్ కోలన్ గ్రీన్ అన్నాను. ఇది నా ఓన్ సిఎస్ఎస్ ఫైల్. మీరు కావాలంటే చెక్ సిఎస్ఎస్ సింటాక్స్ కూడా చెక్ చేసుకోవచ్చు, అంటే ప్రాపర్ గా ఉందా లేదా. ఓకే, నో సింటాక్స్ ఎర్రర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసేసాను ఇట్లా, చెక్ సింటాక్స్. ఓకే, ఫౌండ్ 1 ఎర్రర్. ఓకే, చెక్ అవుట్, సేవ్, check in. Okay, now I am come back to my additional style sheets. Include legacy CSS for applications built prior to Pega 7. అంటే ఇంకా మీరు ఏమన్నా కొన్ని Pega 6 లో ఉన్న కాంపోనెంట్స్ కో, లేకపోతే మీరు ఇంకా Pega 7 కి ముందు ఉన్న ప్రీవియస్ వర్షన్స్ కి సంబంధించిన సిఎస్ఎస్ ఫైల్స్ ని కూడా లోడ్ చేసుకోవాలంటే లెగసీ సిఎస్ఎస్ ని మీరు కావాలంటే ఇది సెలెక్ట్ చేసుకోండి. ఆటోమేటిక్ గా దానికి సంబంధించిన సిఎస్ఎస్ ఫైల్స్ అప్లై అవుతాయి. ఓకేనా? సేవ్ చేశాను. నేను చెక్ ఇన్ చేస్తున్నాను.
క్లోజ్, లాంచ్ మేనేజర్ పోర్టల్, వ్యూ పేజ్ సోర్స్, సంబంధించిన సిఎస్ఎస్ ఏమైనా లోడ్ అయిందా, కంట్రోల్ ఎఫ్, ఏంటిది మనం రాసిన సిఎస్ఎస్, మై స్టైల్ షీట్, కంట్రోల్ ఎఫ్, మై స్టైల్ షీట్ ఎక్కడ లోడ్ అవ్వలేదు, సో క్లోజ్. నా ఇక్కడ వ్యూ ఫ్రేమ్ సోర్స్ అని కూడా ఇంకోటి ఉంటుంది, కంట్రోల్ ఎఫ్, మై స్టైల్ షీట్, ఎందుకని లోడ్ అవ్వలేదు, సో వాడు ఎలా లోడ్ చేస్తున్నాడు ఇంటర్నల్ గా అంటే ఒకవేళ వాళ్ళు మెర్జ్ చేసుకోవచ్చు, బట్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఇంక్లూడ్ దిస్ స్టైల్ షీట్స్. నౌ లెట్స్ సీ ఇన్ ది పల్స్. Okay, this is button as usually, but open your section, take text input, size, save. See this, నీ టెక్స్ట్ బాక్స్ కి అప్లై అయిందా, నీ స్టైల్ నువ్వు రాసిన టెక్స్ట్ బాక్స్ కి అప్లై అయిందా చూడండి. మై స్టైల్ షీట్ లో నువ్వేం పెట్టావు, బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ అని పెట్టావు, విడ్త్ ఏమో 100% అని పెట్టావు, నేను 10% అని పెడుతున్నాను, ప్యాడింగ్ కలర్ ఏంది రెడ్ అని పెట్టావు. చెక్అవుట్, సేవ్. ఒక్కొక్కసారి క్యాష్ నుంచి కూడా లోడ్ అవుతుంది. సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ తోటి చాలా కష్టం, ఎందుకంటే ఒక్కొక్కసారి క్యాచ్ నుంచి లోడ్ అవుతుంటాయి. చూడండి మారలేదు, ఇంకా విడ్త్ 100% పెట్టినా, నేను కంట్రోల్ షిఫ్ట్ డిలీట్, క్యాష్ నుంచి క్యాష్ క్లియర్ చేసుకోవాలి అంటే కంప్లీట్ క్యాష్ని ఎక్సెప్ట్ కుకీస్. ఓకే, క్లియర్ డేటా, రీలోడ్, పల్స్, విత్ 10% ఇచ్చాను కదా, చెక్అవుట్ చేశాను, యాక్షన్స్, రిఫ్రెష్, కానీ ఇంకా మారలేదు. చూడండి రెడ్ కలర్ అంటే దాంట్లో రెడ్ డిస్ప్లే అయింది, మార్జిన్ ఇచ్చారు కాబట్టి. ఓకే, డెఫినెట్ గా చేంజ్ అవుతుంది, నో వరీస్. మనం మార్చాము, ఒకసారి లాగ్ ఆఫ్ లాగ్ అయినా మళ్ళీ జస్ట్ క్యాచ్ క్లియర్ చేసి మళ్ళీ రిఫ్రెష్ చేసినా కూడా వర్క్ అవుతుంది. ఓకే, ఇన్ దిస్ వే యూ కెన్ లోడ్ యువర్ ఓన్ సిఎస్ఎస్ ఫైల్స్. ఇన్ దిస్ వే యూ కెన్ లోడ్ యువర్ సిఎస్ఎస్ ఫైల్స్. చూడండి, బట్ ఎక్కడో ఒకక్కడ మాత్రం డెఫినెట్ గా వాడు ఏ విధంగా అయితే అంటే మీ యొక్క స్టైల్ ని మై స్టైల్ షీట్ అనకుండా దీనికి సంబంధించిన స్టైల్ ని ఎక్కడో వేరే దాంట్లోనే ఇంక్లూడ్ చేసుకొని అన్ని కలిపి ఒకసారి లోడ్ చేస్తా అలా కూడా ఉండొచ్చు, అన్ని కలిపి లోడ్ చేయొచ్చు. సో చూడాలి అనుకుంటే మాత్రం వ్యూ ఫ్రేమ్ సోర్స్ లో ఇక్కడ చూడండి, సిఎస్ఎస్ ఆప్టిమైజ్డ్ అంటే ఎక్కడా స్పేసెస్ లేకుండా ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది, సిఎస్ఎస్ ఫైల్ సైజ్ తగ్గిపోతుంది. నువ్వు మధ్యలో స్పేస్లు అన్ని ఇచ్చావు అనుకోండి, సిఎస్ఎస్ చూడండి మీరు రాసింది ఇన్పుట్ టైప్ టెక్స్ట్ విడ్త్ 10%, ప్యాడింగ్ 12 పిక్సెల్, మార్జిన్, బార్డర్ కలర్ రెడ్, బ్యాక్గ్రౌండ్. ఎవరికి తెలుసండి ఇదంతా, ఎవరికి తెలియదండి. అసలు ఆ ఫైల్ ని ఓపెన్ చేయాలని ఎలా తెలుస్తుంది, జస్ట్ ఎక్స్ప్లోర్ అంతే. మీరు రాసిన సిఎస్ఎస్ లోడ్ అయింది, ఫైల్ నేమ్ ఏమి ఇచ్చాడు, ఫైల్ నేమ్ ఏ సిఎస్ఎస్ అండి, చూడండి ఏదో వాడు ఓన్ గా ఒక పీజెడ్ స్కిన్ ఎక్సెట్రా జనరేట్ చేసుకున్నాడు సిఎస్ఎస్ ని. ఇదే కదా ఈ సిఎస్ఎస్ ఫైల్ నే కదా నేను ఓపెన్ చేసింది, చూడండి ఇదే కదా నేను ఓపెన్ చేసింది. నౌ ఇదే కదా నేను ఓపెన్ చేసింది అది. సో ఇక్కడ ఏమీ మ్యాజిక్లే ఉండవు, ప్రాపర్ గా అన్ని జరుగుతూనే ఉంటాయి.
సో మీ ఓన్ సిఎస్ఎస్ ఫైల్ని కూడా మీరు లోడ్ చేసుకోవచ్చు. నౌ కమ్ బ్యాక్ టు యువర్ అప్లికేషన్ స్కిన్. అలానే లెగసీస్ ఇంక్లూడ్ లెగసీ సిఎస్ఎస్లు కావాలంటే లెగసీ సిఎస్ఎస్ కూడా లోడ్ చేసుకోండి. నెక్స్ట్ కమ్ బ్యాక్ టు యువర్ కాంపోనెంట్ స్టైల్స్. ఇలా ప్రతి స్టైల్కి ప్రతి కాంపోనెంట్కి స్టైల్స్ ఉంటానే ఉన్నాయి. చూడండి, ఇన్ పివై ఎండ్ యూజర్ ఇవన్నీ ఎక్కడుంది? ఇన్ పివై ఎండ్ యూజర్. ఇన్ పివై ఎండ్ యూజర్ టు కస్టమైజ్ దిస్ ఫార్మాట్ ఓవర్ రైట్ ఆర్ డిజేబుల్ ఇట్. నువ్వు డిజేబుల్ చేయాలనుకున్నావు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఫర్ ఎగ్జాంపుల్ నా యొక్క టెక్స్ట్ ఇన్పుట్స్ ఇవి, నా యొక్క టెక్స్ట్ ఇన్పుట్స్కి ఇది స్టాండర్డ్ ఫార్మాట్. నేనేం చేసుకున్నాను, దీన్ని సేవ్ యాజ్ చేసుకున్నాను. ఒకవేళ దానికి సంబంధించిన డీటెయిల్స్ నువ్వు అప్డేట్ చేసుకోవాలంటే, బట్ దీంట్లో అప్డేట్ చేయలేవు, దీంట్లో ఎట్టి పరిస్థితుల్లో అప్డేట్ చేయలేవు, ఎందుకంటే ఇది ఇన్హెరిటెడ్ పివై ఎండ్ యూజర్ లో ఉంది. దీన్ని నువ్వు సేవ్ యాజ్ చేసుకుంటే సేవ్ యాజ్, ఓవర్ రైడ్ చేసుకుంటే ఓవర్ రైజ్. స్టాండర్డ్ 2 అంటున్నావు. ఓకే, ఇప్పుడు నీ ఫార్మాట్ స్టాండర్డ్ 2. నువ్వు కావాలంటే యాక్షన్స్ అప్డేట్ డీటెయిల్స్. ఓకే, దిస్ ఈస్ మై ఓన్ ఫార్మాట్ ఫర్ ఎస్ బ్యాంక్ టెక్స్ట్ బాక్సెస్ ఎక్సెట్రా నువ్వు రాసుకోవచ్చు, డిస్క్రిప్షన్ అంతే. ఓకే, నౌ నువ్వు కావాలంటే దీన్ని డిజేబుల్ చేసుకోవచ్చు. ఈ స్టాండర్డ్ 2 అనే ఫార్మాట్ లోడ్ అవ్వకుండా ఉండాలి అంటే నువ్వు డిజేబుల్ చేసుకోవచ్చు. చెయ్యి, డిజేబుల్ చేస్తావా చెయ్యి, లేకపోతే లేదు. నువ్వు ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, దీంట్లో రకరకాలు ఉన్నాయి. ఇది దేనికి అప్లికబుల్? టెక్స్ట్ ఇన్పుట్ టు ఫార్మాటెడ్ టెక్స్ట్ కి. సో ఇది చూడండి, ఫీల్డ్ టెక్స్ట్, ఎర్రర్ టెక్స్ట్, క్యారెక్టర్ కౌంట్ టెక్స్ట్, రీడ్ ఓన్లీ టెక్స్ట్, బోర్డర్, ఫీల్డ్ బ్యాక్గ్రౌండ్ ఎక్సెట్రా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి ఈ టెక్స్ట్ ఇన్పుట్ కి. ఫర్ ఎగ్జాంపుల్ రీడ్ ఓన్లీ టెక్స్ట్ అయితే ఎలా ఉండాలి, లేకపోతే ఎర్రర్ టెక్స్ట్ అయితే ఎలా ఉండాలి, ఫీల్డ్ టెక్స్ట్ అయితే ఎలా ఉండాలి, బోర్డర్ ఎలా ఉండాలి. ఏమన్నాడు, యూజ్ బ్రౌజర్ డిఫాల్ట్స్ ఫర్ బోర్డర్ అండ్ బ్యాక్గ్రౌండ్. యూజ్ బ్రౌజర్ డిఫాల్ట్స్ ఫర్ బోర్డర్ అండ్ బ్యాక్గ్రౌండ్. ఇలా ప్రతిదానికి మీరు ఏ ఫార్మాట్ అయినా తీసుకోండి, ఈవెన్ లేఅవుట్స్ కైనా సరే, ప్రతి లేఅవుట్స్ కైనా సరే, స్క్రీన్ లేఅవుట్స్ కైనా, బటన్ ఏరియా అయినా, ఓవర్లే అయినా, ఇక్కడ మీరు కావాలనుకుంటే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కాంపోనెంట్ స్టైల్లో నువ్వేం సెలెక్ట్ చేసుకోవచ్చు, నేను మెనూస్ సెలెక్ట్ చేసుకున్నా, ఇది మెనూస్. అలానే నువ్వు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ డైనమిక్ లేఅవుట్స్ కి నువ్వు సెట్టింగ్స్ ఎలా పెట్టుకోవాలనుకుంటున్నావు మీరు చూసారు కదా. డైనమిక్ లేఅవుట్స్ కి గో టు ద మై సెక్షన్. ఇది డైనమిక్ లేఅవుట్. ఓపెన్ చేస్తే దీంట్లో చూడండి, లేఅవుట్ ఫార్మాట్ అని ఫస్ట్ బై డిఫాల్ట్ గా ఉంది. లేఅవుట్ ఫార్మాట్ అని ఏమేమి ఉన్నాయి, డిఫాల్ట్, స్టాక్డ్, ఇన్లైన్ గ్రిడ్ డబుల్, ఇన్లైన్ గ్రిడ్ ట్రిపుల్, అదర్ అని ఉంది. అంటే ఏంటి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డిఫాల్ట్ లేఅవుట్ ఫార్మాట్ ఏముంది, డిఫాల్ట్ అని ఉంది. నేను ఇన్లైన్ గ్రిడ్ డబుల్ అంటాను. ఏం జరిగిందో చూడండి, అంటే 2 వచ్చేస్తాయి. నేను ఇంకొక బటన్ తీసుకున్నాను, ఇక్కడ ప్లేస్ చేశాను, ఇంకొక టెక్స్ట్ బాక్స్ తీసుకున్నాను, ప్లేస్ చేస్తాను. ఎందుకంటే ఇన్లైన్ గ్రిడ్ డబుల్, సేవ్. ఓకే, సో పల్స్ ఇన్లైన్ గ్రిడ్ డబుల్, ఇది ఇన్లైన్ గ్రిడ్ డబుల్. అదే దీనికి నేను చేంజ్ చేస్తాను, లేఅవుట్ ఫార్మాట్ ఎలా ఉండాలి, ఇన్లైన్ గ్రిడ్ ట్రిపుల్ అని పెట్టాను అనుకోండి, సబ్మిట్. ఒక రోకి వచ్చి 3 ఉంటాయి. ఎలా ఉన్నాయి, గో టు ది అప్లికేషన్ స్కిన్ రూల్, డైనమిక్ లేఅవుట్స్, ఇన్హెరిటెడ్ ఫార్మాట్స్ ఏమున్నాయి, ఇన్లైన్ గ్రిడ్ డబుల్, ఇన్లైన్ గ్రిడ్ ట్రిపుల్. సో నేను ఇక్కడ ఇది తీసేయమంటారు, ఇంకా నాకు అవసరం లేదు, డిలీట్ చేసేస్తున్నాను. ప్రతిసారి టెక్స్ట్ బాక్స్లు అన్ని అలా ఉంటాయి. చూడండి, నార్మల్ టెక్స్ట్ బాక్స్లు ఇవి నార్మల్ టెక్స్ట్ బాక్స్ లో ఆ సిఎస్ఎస్ స్టైల్ లోడ్ అవ్వాలి ఇప్పుడు. ఓకే, ఇది డిలీట్ చేసేసాము. సో ఇక్కడ ఇన్లైన్ గ్రిడ్ డబుల్ అని ఉంది. ఇన్లైన్ గ్రిడ్ డబుల్ అంటే చూడండి, విడ్త్ ఎంత ఉంది, లేఅవుట్ సెట్టింగ్స్ ఏమన్నాడు చూడు, లేఅవుట్ సెట్టింగ్స్ విడ్త్ 100%, కాలమ్స్ పర్ రో ఎంత అన్నాడు, 2 అన్నాడు. అదే ఇన్లైన్ గ్రిడ్ ట్రిపుల్ కి ఏమన్నాడు, కాలమ్స్ పర్ రో ఎన్ని అన్నాడు, 3 అన్నాడు. దాని ప్రకారంగా అడ్జస్ట్ అయిపోతూ ఉంటుంది.
దాని ప్రకారంగా అడ్జస్ట్ అవుతుంది. ఓకేనా? ప్రతి లేఅవుట్ అండి, మీరు ఏ లేఅవుట్ తీసుకున్నా కూడా ఇక్కడ దీస్ ఆర్ ద లేఅవుట్ ఫార్మాట్స్. ఇన్లైన్ గ్రిడ్ అదే ఇన్లైన్ అన్నాను అనుకోండి, ఇన్లైన్ అప్లై చేశాను కూడా అన్ని ఒకటే లైన్ లో వచ్చేస్తాయి. క్లిక్ ఆన్ సేఅవుట్, దాని ప్రకారంగా దీని యొక్క విడ్త్లు అడ్జస్ట్ అయిపోతూ ఉంటాయి. చూడండి, పల్స్ ఇవన్నీ ఒకటే లైన్ లో ఉన్నాయి, ఇన్లైన్ అన్నారు. దానికి సంబంధించిన స్టైల్ ఎలా ఉంటుంది? గో టు ది ఇన్లైన్, ఆ ఫార్మాట్ వెళ్ళటమే. విడ్త్ ఎంత? 100%. ఇక్కడ మాక్సిమం ఏమన్నా ఇచ్చాడా? ఏమి ఇవ్వాల. మాక్సిమం ఏమన్నా ఇచ్చాడా? ఏమి ఇవ్వాల. చూడండి, మాక్సిమం విడ్త్ మినిమం విడ్త్ అని కూడా ఏమి ఇవ్వాల. మినిమం ఐటమ్ విడ్త్ ఏమి ఇవ్వాల. డైరెక్ట్ గా మాక్సిమం విడ్త్ 100%. బై డిఫాల్ట్ అన్ని ఒకటే లైన్ లో వచ్చేస్తాయి. ఒకవేళ సరిపోకపోతే అప్పుడు మీకు కిందకు వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి, ఇంకొక పాయింట్ కూడా, రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ అంటాడు. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో మిమ్మల్ని అప్పుడప్పుడు అడుగుతుంటాడు, టఫ్ గా అడగాలంటే. వాట్ ఈస్ మెంట్ బై ది రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ అంటే బై డిఫాల్ట్ గా పెగా అప్లికేషన్ రెస్పాన్సివ్నెస్ ని సపోర్ట్ చేస్తుంది. బై డిఫాల్ట్ గా పెగా అప్లికేషన్ రెస్పాన్సివ్నెస్ ని సపోర్ట్ చేస్తుంది. అంటే నువ్వు దీన్ని మొబైల్లో చూసినా, ఇంకెక్కడన్నా చూసినా, ట్యాబ్ లో చూసినా, లేకపోతే 13 inches నోట్బుక్ లో చూసినా, ఎలా అయినా సరే మీ యొక్క లుక్ అండ్ ఫీల్ ఆఫ్ యువర్ వెబ్ పేజ్ ఎలా ఉంటుంది. నేను మొన్న చూపించాను కదా ఒక శాంపిల్ గా W3 Schools లో. సో ఇప్పుడు ఎనేబుల్ సపోర్ట్ ఫర్ రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్ అన్నాడు అనుకోండి, నేను చూడండి, అంటే ఒక సర్టెన్ బ్రేక్ పాయింట్ 1 రిమూవ్, అంటే ఒక పర్టికులర్ 768 పిక్సెల్ దగ్గరికి వచ్చేతలకి 768 పిక్సెల్ దగ్గరికి మీ యొక్క స్క్రీన్ విడ్త్ అంత వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీ యొక్క వెబ్ పేజీ. మీ వెబ్ పేజీని మీరు ఎలా చూస్తున్నారు? నార్మల్ గా ఇలా దీని యొక్క 15.6 inches విడ్త్ లో చూస్తున్నారు. నేను దీన్ని తగ్గించుకుంటూ వచ్చేసేసి 768 దగ్గరకు వచ్చాను అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను దీన్ని ఇలానే తగ్గించుకుంటూ 768 దగ్గరకు వచ్చాను. వచ్చినప్పుడు వాడు ఏమంటున్నాడు చూడండి, అదే ఇది రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్. 1 బ్రేక్ పాయింట్ డిఫైన్డ్, ఎనేబుల్ సపోర్ట్ ఫర్ రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ at the dimensions provided below. This dynamic layout will use the following format. At the dimensions provided below అంటే నువ్వు ఈ 768 దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు ఈ లేఅవుట్ ను వాడు, డిఫాల్ట్ లేఅవుట్ ను వాడు, లేకపోతే యాడ్ అనదర్ బ్రేక్ పాయింట్, యాడ్ బ్రేక్ పాయింట్ అన్నావు. చూడండి, ఈ డైమెన్షన్స్ దగ్గరకు వచ్చిన తర్వాత ఈ విడ్త్ ను వాడు, లేకపోతే ఈ ఫార్మాట్ ను వాడు, ఈ ఫార్మాట్ ను వాడు అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ నీ మెనూస్ అన్ని అంతకుముందు ఒకే విధంగా ఉండేవి. ఎప్పుడైతే రెస్పాన్సివ్నెస్ దీని యొక్క స్క్రీన్ విడ్త్ 768 కి వచ్చిన తర్వాత నీ కంట్రోల్స్ అన్ని ఇన్లైన్ గ్రిడ్, అంతకుముందు ఇన్లైన్ లో ఉండే 768 దగ్గరకు వచ్చిన తర్వాత ఇన్లైన్ గ్రిడ్ ట్రిపుల్ లో ఉండాలనుకోండి. అంటే రోస్ వచ్చేసేసి కంట్రోల్స్ అన్ని అంతకుముందు ఒకటే లైన్ లో డిస్ప్లే అయినాయి. అంతకుముందు ఒకటే లైన్ లో డిస్ప్లే అయినాయి అనుకోండి, స్క్రీన్ విడ్త్ తగ్గిపోయింది అనుకోండి, ఏమవుతాయి? కిందకి రావాలి. అంటే ఇన్లైన్ గ్రిడ్ డబుల్ లేక ఇన్లైన్ గ్రిడ్ ట్రిపుల్ లో డిస్ప్లే అవ్వాలి. అందుకోసం ఇది అర్థమైందా? అంటే అడుగుతుంటారు ఎవరన్నా రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ అని. మీడియా టైపు స్క్రీను మాక్సిమం విడ్త్ ఎంత? 768 పిక్సెల్. మినిమం విడ్త్ మీడియా టైపు నేనేం చేశాను, దీనికి కూడా 768 అని ఇస్తున్నాను. అలా వచ్చినప్పుడు ఇన్లైన్ గ్రిడ్ నేనేమంటున్నానంటే డబుల్ తీసుకురమ్మని చెప్తున్నాను. చూద్దాం మనం కూడా. ఎనేబుల్ రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ అన్నాం కదా, చెక్అవుట్, సేవ్, నేను ఇప్పుడు ఇన్హెరిటెడ్ లో ఉన్నదాన్ని సేవ్ చేశాను కదా, సేవ్ చేశాను.
ఇక్కడ రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్, 1 బ్రేక్ పాయింట్ డిఫైన్డ్, ఇన్లైన్ గ్రిడ్ డబుల్ అని చెప్పాను, 768 సేవ్ అన్నాను. చెక్ ఇన్ చేస్తున్నాను. చెక్ ఇన్. మై సెక్షన్ ఇవన్నీ ఉన్నాయి. జనరల్ గా 768 అలా మాక్సిమం ఈ విడ్త్ వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా దీనికి ఇన్లైన్ గ్రిడ్ డబుల్, అంటే ఈ రెండు ఒక రోకి వచ్చేసి రెండే ఉండాలి, మిగిలిన రెండు కంట్రోల్స్ కూడా కింద డిస్ప్లే అవ్వాలి, దాని అర్థం అది. మినిమం విడ్త్ కూడా 768 పెట్టాను. ఇది ఇన్లైన్ లేఅవుట్ ఇన్లైన్ కి అప్లై అవుతుంది, ఇది ఇన్లైన్ కి అప్లై అవుతుంది. మై సెక్షన్ కి నేను ఏమి ఇచ్చాను, ఇన్లైన్ ఇచ్చాను. సో ఇక్కడ ఏ కంట్రోల్స్ కి ఇది, ఏ లేఅవుట్స్ కి ఇది, ఫస్ట్ డైనమిక్ లేఅవుట్స్ కి కరెక్టే. Enable support for responsive breakpoint, one breakpoint defined at the dimensions provided below. This dynamic layout will use the following format. ఈ విడ్త్ దగ్గర ఈ లేఅవుట్ వాడుకోమని. నార్మల్ గా అయితేనేమో 100%, నార్మల్ గానేమో 100%, కానీ ఎప్పుడైతే ఈ విడ్త్ దగ్గర మాత్రం ఈ ఫార్మాట్ వాడుకోమని, ఈ ఇన్లైన్ గ్రిడ్ డబుల్ ఫార్మాట్ ను వాడుకోమని. లేకపోతే నువ్వు ఏ ఫార్మాట్ అయితే డిఫైన్ చేస్తావో ఆ ఫార్మాట్ యాజ్ యూజువల్ గా. అది ఎవరైనా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో అడిగితే. సో ఇలా ప్రతి దానికి కంట్రోల్స్ కి ఉంటూనే ఉంటున్నాయి. Go to the dynamic layout. Again, how many types of other formats? All these are the formats. ఇంకా ఎన్ని ఫార్మాట్స్ అంటే చాలా ఫార్మాట్స్ ఉంటాయి డైనమిక్ లేఅవుట్స్ కూడా. మీ ఇష్టం అండి, మీరు ట్యాబుల్ లేఅవుట్ తీసుకున్నా ఏది తీసుకున్నా. కానీ ఈ లేఅవుట్స్ లో కూడా లేఅవుట్ లో మళ్ళీ కంటైనర్స్ ఉన్నాయి. లేఅవుట్ అంటేనేమోనండి అవుట్ సైడ్, కంటైనర్ అంటేనేమో ఇన్సైడ్ అండి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదంతా కలిపి ఒక డైనమిక్ లేఅవుట్. ఈ లేఅవుట్ లో ఉండే కంట్రోల్స్ అన్ని ఇన్లైనా డబుల్లా ఎక్సెట్రా మీరు డిఫైన్ చేస్తున్నారు. కానీ దీని లోపల మళ్ళీ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను డిఫాల్ట్ తీసుకున్నా, కంటైనర్ ఫార్మాట్ నన్ అని ఉంది, కంటైనర్ ఫార్మాట్ నన్ అని ఉంది. ఇక్కడ స్టైల్స్ కూడా ఉన్నాయి చూడండి కంటైనర్స్ కి. ఇవన్నీ జనరల్. చూడండి కంటైనర్స్ కూడా స్టైల్స్ ఉన్నాయి చూడండి, ఏమేమి ఉన్నాయి. డిఫాల్ట్, నన్ను, అదరు, ఇంకా అదర్ ఎన్ని ఉన్నాయి కంటైనర్స్ కి చూడండి ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ ఉన్నాయి. ఇది లోపల సెట్టింగ్స్, ఆ డైనమిక్ లేఅవుట్ లోపల ఉండే డైనమిక్ లేఅవుట్ లోపల కంటైనర్ ఉంటుంది కంపల్సరీగా. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నీ ఇందాక ఇన్లైన్ కి ఏముంది, ఇది నా యొక్క లేఅవుట్ ఫార్మాట్, కంటైనర్ ఫార్మాట్ నన్నా, డిఫాల్ట్, అదరా, ఇష్టం వచ్చినట్టు తీసుకోండి ఒక కంటైనర్ ఫార్మాట్. ఏమని పెడుతున్నావు, ఫర్ ఎగ్జాంపుల్ వార్నింగ్స్ అని పెట్టావు అనుకోండి, క్లిక్ ఆన్ సబ్మిట్ టు సేవ్. కంటైనర్ ఫార్మాట్ వార్నింగ్స్ అయితే లోపల ఉన్న కంటెంట్ ఎలా డిస్ప్లే అవ్వాలి, పల్స్. చూడండి, ఇది కంటైనర్ ఫార్మాట్ వార్నింగ్స్. లేఅవుట్ ఇన్లైనే అవన్నీ ఒకే లైన్ లో డిస్ప్లే అవుతాయి. బట్ లోపల ఉన్న కంటైనర్ ఫార్మాట్ అనేది మారిపోయింది చూడండి, కంటైనర్ వార్నింగ్స్. ఇంకా ఏమున్నాయి, ఎర్రర్స్ అన్నాం అనుకోండి, రెడ్ కలర్ లో డిస్ప్లే అవుతుంది. వార్నింగ్స్ అంటే రెడ్ కలర్ లో. ఏంటి డిఫరెన్స్ ఏంటి చూడండి. వేర్ ఈస్ ద డైనమిక్ లేఅవుట్స్ ఫస్ట్. ఇది డైనమిక్ లేఅవుట్స్. దీంట్లో ఇన్హెరిటెడ్ ఏంటిది, ఇన్లైన్ అన్నావు. లేకపోతే విడ్త్ ఎంత, 100 పిక్సెల్. మాక్సిమం విడ్త్ మినిమం విడ్త్ ఏం లేదు. ఐటమ్స్ అరేంజ్మెంట్ చూడండి ఇన్లైన్ లో ఉన్నాయి. మినిమం ఐటమ్ విడ్త్ కూడా ఇవ్వాల. మినిమం ఐటమ్ హైట్ 28 పిక్సెల్. నేను దీన్ని 128 పిక్సెల్ చేశాను అనుకోండి. చెక్అవుట్, సేవ్,
మినిమం ఐటమ్ హైట్. సో వర్టికల్ అలైన్మెంట్ టాపా బాటమా, లేబుల్ పొజిషన్స్ ఏమైనా వాటికి చూడండి. ఈ లేబుల్ పొజిషన్స్ అంటే ప్రతి కంట్రోల్ కి లేబుల్ పొజిషన్స్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి, టాప్ లో ఉన్నాయి. చూడండి టెక్స్ట్ ఇన్పుట్ అని టాప్ లో ఉన్నాయి. నేను ఒకవేళ లేబుల్ పొజిషన్స్ అంటే లెఫ్ట్ లో కావాలనుకోండి, లెఫ్ట్ లో ప్లేస్ చేసుకోండి. ఫిక్స్డ్ లేబుల్ విడ్తా, న్యాచురల్ లేబుల్ విడ్తా, డిఫాల్ట్ గా ఫిక్స్డ్ అని పెట్టేసుకోండి. సో మీరు ఏ సెట్టింగ్స్ మార్చాలన్నా కూడా ఇక్కడికి వచ్చి చేంజ్ చేయాల్సిందే. ఇంకా మారలేదా? ఒకసారి సేవ్, చెక్ ఇన్, చెక్ ఇన్. లెఫ్ట్ లేబుల్ పొజిషన్ లెఫ్ట్, ఇదే కదా మనం ఇందాక చూసింది. సేవ్, ఎందుకని మారలేదు? ఇన్లైన్ 2నా? ఓకే. సో చేంజ్ ఇన్లైన్ అదర్, ఇన్లైన్ 2, సబ్మిట్, సేవ్. చూడండి ఐటమ్ స్పేస్ విడ్త్ మారిపోయింది. ఓకే, ఇన్లైన్ 2. నౌ పల్స్ చూడండి లెఫ్ట్ పొజిషన్కి వచ్చేసింది, బటన్ లెఫ్ట్ పొజిషన్కి వచ్చేసింది, టెక్స్ట్ ఇన్పుట్. అది ఇందాక నుంచి మనం ఎక్కడ చేంజ్ చేసాము, ఈ ఇన్హెరిటెడ్ దాంట్లో చేంజ్ చేసాము. జనరల్గా ఇన్హెరిటెడ్ దాంట్లో చేంజ్ చేయలేము అసలు, బట్ ఎలా చేంజ్ చేసాము, ఇవన్నీ ఇన్హెరిటెడ్ డైరెక్ట్గా యాజ్ ఇట్ ఈస్ కదా. సో నేను నా ఫార్మాట్ లో యూజ్ చేసుకున్నాను ఇన్లైన్ 2 అనేది. ఇప్పుడు అలానే దీంట్లో కంటైనర్స్ ఉన్నాయి. కంటైనర్స్ చూడండి, డిఫాల్ట్ ఇది కంటైనర్స్. ఇందాక మనం చూసాము ఎర్రర్స్ అనేది. To customize this format, override into your formats if this format is not currently used. Okay, header, కంటెంట్, బాక్స్. చూడండి హెడర్, కంటెంట్ అంటే లోపల లేఅవుట్ లోపల 3 రకాల ఆప్షన్స్ ఉన్నాయి కంటైనర్ కి. హెడర్ అంటే కంటెంట్, నెక్స్ట్ బాక్స్ ఎలా డిస్ప్లే అవ్వాలి. సో దీనికి ఏమైనా బోర్డర్ ఏమైనా ఉందా, బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా, మార్జిన్స్ ఏంటిది, ఇవన్నీ. ఇది బాక్స్ కి కంటెంట్ ఎలా డిస్ప్లే అవ్వాలి, కంటెంట్ కి బోర్డర్ ఏంటిది, ప్యాడింగ్ ఏంటిది, బ్యాక్గ్రౌండ్ ఏంటిది, హెడర్ ఎలా ఉండాలి. ఇది కంటైనర్ కి సంబంధించిన సెట్టింగ్స్. అందుకే మీరు లోపల కంపల్సరీగా సెక్షన్ డిజైన్ చేసినా, ఏది డిజైన్ చేసుకునేటప్పుడు కూడా ఇది డైనమిక్ లేఅవుట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటైనర్ ఫార్మాట్ అనేది ఎలా ఉండాలి. లోపల డిఫాల్ట్ అంటే డిఫాల్టా, లేకపోతే అదర్ అంటే మనకి చాలా కంటైనర్ ఫార్మాట్స్ ఉన్నాయి. లోపల ఉన్న కంటెంట్ ఎలా డిస్ప్లే అవ్వాలి. నోటిఫికేషన్స్ అనుకోండి, నోటిఫికేషన్స్ అయితే ఎలా డిస్ప్లే అవ్వాలి, ఈ కలర్ లో డిస్ప్లే అవ్వాలి జనరల్ గా నోటిఫికేషన్స్. ఎర్రర్స్ అయితే రెడ్ కలర్ లో డిస్ప్లే అవ్వాలి, లేకపోతే వార్నింగ్స్ అయితే ఇంకో కలర్ లో డిస్ప్లే అవ్వాలి. ఏదైనా నువ్వు ఒక కేస్ స్టేజెస్ అయితే ఈ కలర్ లో డిస్ప్లే అవ్వాలి. సో రకరకాల కంటైనర్ ఫార్మాట్స్ ఉన్నాయి.
మీ ఇష్టం. ఇక్కడ మనకి బిల్ట్ ఇన్ దాంట్లో ఏదైనా చూద్దాం ఉండండి. మై వర్క్ లేకపోతే మై టీమ్స్, యాడ్ ఏ టీమ్ అని ఉంది. డాష్బోర్డ్, ఓకే. అంటే ఫామ్లు, ఎక్కడైనా ఫామ్లు ఎలా ఇంప్లిమెంటేషన్ చేసాడో చూపించడానికి, అంతకంటే ఏం లేదు. ఓపెన్ పీడి అండ్ టేక్ ఏ టూర్, ఇవన్నీ కాదు. ఓకే, సో మీరు ఏదైనా ఒక ఫామ్ తీసుకొని మీరు డిజైన్ చేయండి. ఓకే, సో ఇవి రకరకాల కంటైనర్ ఫార్మాట్స్. సో మోర్ ఆర్ లెస్ ఫార్మాట్స్ గురించి ఇదంతా. ప్రతి లేఅవుట్ కి ఒక ఫార్మాట్ ఉంటుంది. ఆ లేఅవుట్ లో ఒక కంటైనర్ ఉంటుంది. కంటైనర్ కి ఫార్మాట్స్ ఉంటుంది. కంటైనర్స్ వేరు, లేఅవుట్స్ వేరు. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ లేఅవుట్ ఉంటుంది, లేఅవుట్ లోపల కంటైనర్ ఉంటుంది. సో లేఅవుట్ అనేది అవుట్ సైడ్, కంటైనర్ అనేది లోపల ఇన్సైడ్ లో డేటా ఎలా ప్రెజెంట్ చేయాలి, కంటెంట్ ఎలా ప్రెజెంట్ చేసుకోవాలి. సో ఈ కంటైనర్ లో టోటల్ గా హెడర్ అంటే హెడ్డింగ్ ఏమైనా ఉంటే అది ఎలా డిస్ప్లే అవ్వాలి, కంటెంట్ ఎలా డిస్ప్లే అవ్వాలి, ఆ బాక్స్ అనేది, ఆ బోర్డర్ అనేది ఎలా డిస్ప్లే అవ్వాలి. ఇవన్నీ మనకి రకరకాల కంటైనర్ ఫార్మాట్స్. నెక్స్ట్ డైనమిక్ లేఅవుట్స్, ఇన్లైన్ టు. ఇందులో చూడండి లేఅవుట్ సెట్టింగ్స్ అన్నాడు. గమనించండి, ఏదైనా లేఅవుట్ సెట్టింగ్స్ అన్నాడు. దీనికి ఏమైనా బోర్డర్ కలరు, ఏమైనా బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమైనా ఉన్నాయా? లేబుల్ సెట్టింగ్స్, ఐటమ్ అంటే దాని లోపల ఉండే ఐటమ్స్ రోకి ఎన్ని ఉండాలి, లేకపోతే దానికి రెస్పాన్సివ్ బ్రేక్ పాయింట్స్ అన్నాడు. ఇందులో ఏమైనా ఫాంట్ కలర్ కానీ, లేకపోతే ఇంకో కలర్ కానీ, లేకపోతే బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ ఏమైనా చెప్పాడా ఇక్కడ లేఅవుట్స్ లో? మీరు గమనించండి, ఏమీ ఉండదు. అవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే కంటైనర్స్ లో ఉంటాయి. అదే కంటైనర్స్ ఓపెన్ చేయండి. ఏదైతే కంటైనర్స్, ఇది కంటైనర్స్. ఈ కంటైనర్స్ లో డిఫాల్ట్ అంటే డిఫాల్ట్ సెట్టింగ్స్, కంటెంట్ ఎలా ఉండాలి. ఇది కూడా హెడర్ చూడండి, కొలాప్స్ బోర్డర్, ఎక్స్పాండెడ్ బోర్డర్, కొలాప్స్డ్ బ్యాక్గ్రౌండ్, ఎక్స్పాండెడ్ బ్యాక్గ్రౌండ్, ఎక్సెట్రా. హైట్, లెఫ్ట్ ప్యాడింగ్ ఏంటి, కంటెంట్ ఎలా ఉండాలి. కంటెంట్ కి చూడండి, బోర్డర్ ఎలా ఉంది, ప్యాడింగ్ ఎలా ఉంది, కంటెంట్ ఎలా డిస్ప్లే అవ్వాలి, బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా కంటెంట్ కి. బాక్స్ కి అప్లై టు ఆల్ సైడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే, మీ ఇష్టము, అర్థం కావటం కోసం ఇవన్నీ తీసేస్తున్నాను. డిలీట్, దీంట్లోనే ఒక లేబుల్ తీసుకున్నాను. ఈ లేబుల్లోనే నేను ఇది డిస్ప్లే చేస్తున్నాను. ఓకే, ఇక్కడే చూడండి, అవుట్పుట్ మీకు తెలుస్తుంది కదా. ఓకే, నేను ఈ బాక్స్ కి బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉందా, బోర్డరు, ఓకే, అప్లై టు ఆల్ సైడ్స్, ఆల్ బోర్డర్స్ నన్ అని ఉంది. కాదు, నేను సాలిడ్ అని అప్లై చేస్తున్నా. ఓకే, ఇన్ ఆర్డర్ టు ఎడిట్ ద స్టైల్ గో టు py end user. ఓకే, నేను ఏంటిది ఈ డిఫాల్ట్ ని ఓవర్ రైడ్ చేసుకున్నాను నా దాంట్లోకి. ఇది మై ఫార్మాట్స్ లోకి వచ్చేసింది డిఫాల్ట్ కంటైనర్. ఓకే, ఈ బోర్డర్ అప్లై టు ఆల్ సైడ్స్ అని ఉంది. సాలిడ్ ఎంత, అది. ఇది బోర్డర్. కంటెంట్ అప్లై టు ఆల్ సైడ్స్, నన్ను సాలిడ్ అని ఉంది. కంటెంట్ కి 2 పిక్సెల్. చూడండి, లోపల ఉన్న కంటెంట్ కి. కానీ ఈ బోర్డర్ వచ్చేసేమో ఎంటైర్ కంటెంట్ కి విత్ ఇంక్లూడింగ్ హెడర్ అండ్ కంటెంట్. సో దీనికి నేను ఏమి ఇస్తాను, ఒక ఈ కలర్ ఇచ్చేసాను. ఓకే, ఇది ఈ టెక్స్ట్ కి బోర్డర్. హెడర్, మళ్ళీ హెడర్ కి ఏంటిది,
సో కొలాప్స్డ్ అయితే ఇలా ఉంటుంది, కొలాప్స్డ్ అయితే, ఎక్స్పాండెడ్ అయితే ఇలా ఉంటుంది. సో ఇది డిఫాల్ట్, హెడర్ బార్ డిఫాల్ట్ అయితే అలా ఉంటుంది. సో మనం ప్రతిదీ ఎలా కావాలంటే అలా దానికి సంబంధించిన సెట్టింగ్స్ చూసుకొని జాగ్రత్తగా స్టైల్స్ క్రియేట్ చేసుకోవాలి. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఓన్లీ. ఓకే, సో ఇదంతా బాగానే ఉంది. మీకు అర్థమైందా? ఈ కంటైనర్స్ కి, లేఅవుట్స్ కి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ లో కూడా అడుగుతుంటారు. కొన్ని 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 చిన్న చిన్న క్వశ్చన్స్ ఉంటుంటే మనం వాటి గురించి పట్టించుకోము. బట్ ఎందుకంటే యూఐ మీద కొన్ని క్వశ్చన్స్ అడిగేటప్పుడు, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ యూఐ మీద ఫోకస్ చేయాలనుకున్నారు అనుకోండి, వాళ్ళ రిక్వైర్మెంట్ అలా ఉందనుకోండి, అంటే ఎవరి రిక్వైర్మెంట్ వాళ్ళది. వాళ్ళకి ఇప్పుడు అర్జెంట్ గా నెక్స్ట్ ప్రాజెక్ట్ లో ఇంటిగ్రేషన్స్ కావాలనుకోండి, మిమ్మల్ని ఇంటిగ్రేషన్స్ మీద ఎక్కువ క్వశ్చన్లు అడుగుతుంటారు. సో అది ఏదైనా సరే మన అవసరం అంతే. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే, ఏ ఫార్మాట్ అయినా తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక బటన్స్కి వెళ్దాం. ఏది మన బటన్ కంట్రోల్స్, ఇవి బటన్ కంట్రోల్స్, నా ఫార్మాట్స్ ఇవి, ఇన్హెరిటెడ్ ఫార్మాట్స్ ఇవి. మీరు గమనించారో లేదో, ప్రతి ఫార్మాట్ లోనూ ఇక్కడ స్టాండర్డ్ అని ఉందనుకోండి, టెక్స్ట్ కి ఏంటో యూజ్ మిక్సింగ్ అని ఉంది, టెక్స్ట్ కి ఏంటో యూజ్ మిక్సింగ్ అని ఉంది. ఎందుకని? ఓకే, ఏ ఫార్మాట్ తీసుకున్నా, సింపుల్ తీసుకున్నా కూడా టెక్స్ట్ కి యూజ్ మిక్సింగ్ అని ఉంది. టెక్స్ట్ అంటే ఆ ఫాంట్ కలరు, ఫాంట్ సైజు అవేమీ చెప్పాల, కానీ వాడేమన్నాడు, టెక్స్ట్ కి యూజ్ మిక్సింగ్ అన్నాడు. ఏంటి దాని అర్థం ఏంటి? యూజ్ మిక్సింగ్ అన్నాడు అంటే, ఒక్క నిమిషం అండి. అక్కడ యూజ్ మిక్సింగ్ అన్నాడండి. ఏంటి దాని మీనింగ్ ఏంటంటే చూడండి, ఫార్మాట్స్ లో ఏముంటాయి? టెక్స్ట్ కలర్స్ అంటే టెక్స్ట్ కి సంబంధించిన సెట్టింగ్స్, కలర్స్, బ్యాక్గ్రౌండ్స్, ఏదైనా ఒక ఫార్మాట్ లో సమ్ సెట్ ఆఫ్ స్టైల్స్ ఉంటాయి. ఏ ఫార్మాట్స్ లో ఉంటాయి? ప్రతి ఫార్మాట్స్ లోనూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బోర్డర్ కలరో, లేకపోతే ఒక టెక్స్ట్ కలరో, లేకపోతే ఒక టెక్స్ట్ ఫాంట్ సైజు, దాని ఫాంట్ ఫ్యామిలీయో, ఫాంట్ వెయిట్, ఇవన్నీ ప్రతి ఫార్మాట్ లోనూ సేమ్ గా ఉన్నాయి అనుకోండి. అలా అని చెప్పేసి ప్రతి ఫార్మాట్ లోనూ వాటిని డిఫైన్ చేస్తారా, లేకపోతే వాటిని సపరేట్ గా వేరే దాంట్లో పెట్టుకొని మీ యొక్క ఫార్మాట్స్ లో వాడుకుంటారా? జనరల్ గా ఇన్హెరిటెన్స్ అంటే రీయూజబిలిటీ, ఎక్కడ చూసినా రీయూజబిలిటీ. ఈ స్టైల్స్ లో కూడా రీయూజబిలిటీని ఎలా అచీవ్ చేస్తామంటే బై యూజింగ్ దిస్ మిక్సింగ్. ఈ స్టైల్లో కూడా, అంటే ఈ స్టైల్స్ లో కూడా రీయూజబిలిటీని ఎలా అచీవ్ చేస్తాము? బై యూజింగ్ మిక్సింగ్. అర్థమైందా? అంటే ఫర్ ఎగ్జాంపుల్, నా యొక్క బటన్ ఉంది, బటన్ కి 10 ఫార్మాట్లు ఉన్నాయి. ప్రతి ఫార్మాట్ లోనూ టెక్స్ట్ కలర్, టెక్స్ట్ సేమ్ అనుకోండి, ప్రతి ఫార్మాట్ లోను టెక్స్ట్ సేమ్ అనుకోండి. అలా అని చెప్పేసి టెక్స్ట్ కలర్ బ్లాక్, టెక్స్ట్ ఫాంట్ సైజ్, ఫాంట్ వేరియంట్, ఫాంట్ వెయిట్, ఇవన్నీ ప్రతి ఫార్మాట్ లోనూ నేను ప్లేస్ చేసుకుంటూ వెళ్తానా? ఒకవేళ రేపు క్లయింట్ వచ్చేసి చేంజ్ చేయమన్నాడు అనుకోండి, ఎన్ని ఫార్మాట్ లో చేంజ్ చేయాలి? ఎందుకంటే ఒక్కొక్కడు 10 ఫార్మాట్లు 10 ప్లేసుల్లో వాడుండొచ్చు. మీరు వెళ్ళి ప్రతి ఫార్మాట్ లోను చేంజ్ చేయాలి, అంత అవసరం ఏముంది? వేర్ ఈస్ ద రీయూజబిలిటీ ఆఫ్ దిస్ స్టైల్స్? రీయూజబిలిటీ స్టైల్స్ కి ఎక్కడ అప్లై అయింది? లేదు. అందుకని వాళ్ళు ఏం చేశారు, కామన్ గా ఉండే స్టైల్స్ అన్నిటిని ఒక చోట పెట్టుకొని దానిని మీ ఫార్మాట్ లో ఇంక్లూడ్ చేసుకో. దట్ ఈస్ నథింగ్ బట్ మిక్సింగ్ అంటారు. ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను స్టాండర్డ్ ఫార్మాట్ అని ఉంది ఒకటి, ఈ బటన్స్ కి స్టాండర్డ్ ఫార్మాట్ అని ఉంది. దీనికి టెక్స్ట్
ఇక్కడ స్పెసిఫై స్టైల్స్ అని చెప్పకుండా వాడు ఏం చేశాడు, యూజ్ మిక్సిన్ అన్నాడు. అలానే స్ట్రాంగ్ అని ఉంది. స్పెసిఫై స్టైల్స్ అని లేకుండా యూజ్ మిక్సిన్ అని ఉంది. ఈ స్టాండర్డ్ బటన్ చూసినా అలానే ఉంది, ఈ సింపుల్ బటన్ చూసినా అలానే ఉంది, ఈ స్ట్రాంగ్ బటన్ చూసినా అలానే ఉంది. అంటే వేరే మారుండొచ్చేమో కానీ ఈ ఫాంట్ మారలేదేమో, చూద్దాం. ఎందుకంటే ఈ టెక్స్ట్ కి యూజ్ మిక్సిన్ అన్నాడు కాబట్టి. అంటే ఒకసారి ఇక్కడ మిక్సిన్స్ అనేవి ఉన్నాయి కదా, ఓపెన్ చేయండి. ఇదిగోండి మిక్సిన్స్ అనేది. ఇందుట్లో కూడా మీ మిక్సిన్స్ ఏమీ లేవు, ఇక్కడ 4 రకాల మిక్సిన్స్ ఉన్నాయి. ఒకటి టైపోగ్రఫీ అంటే టెక్స్ట్ కి సంబంధించింది, ఒకటి 2 బోర్డర్ కి సంబంధించింది, 3 బ్యాక్గ్రౌండ్ కి సంబంధించింది, 4 కాంబినేషన్ కి సంబంధించింది. వీటన్నిటి యొక్క కాంబినేషన్స్ కి సంబంధించిన మిక్సిన్. ఇన్హెరిటెడ్ ఓపెన్ చేయండి. ఇదిగోండి టైపోగ్రఫీకి సంబంధించిన ఏంటిది, జనరల్, ఇదే కదా. ఓకే, దీంట్లో ఫాంట్ ఫ్యామిలీ, యూజ్ ఓవరాల్, ఫాంట్ సైజ్ 14 పిక్సెల్, ఫాంట్ కలరు, ఫాంట్ వెయిట్, టెక్స్ట్ డెకరేషన్, ఇవి. అంటే డిఫాల్ట్ గా ఈ ఫాంట్ అప్లై అవుతుంది. డిఫాల్ట్ గా ఈ ఫాంట్ జనరల్ అనేది ఆ ఫాంట్ కి సంబంధించిన సెట్టింగ్స్. అందుకే ఇక్కడ నువ్వు నీ యొక్క కాంపోనెంట్ స్టైల్స్ లోకి వెళ్ళేసి యూజ్ మిక్సిన్ జనరల్ అన్నావంటే చూడండి, ఈ ఫాంట్ మాత్రం 14 పిక్సెల్లే ఉంటుంది. నేనేం చేశానో చూడండి, ఈ మిక్సిన్స్ లోకి వెళ్ళేసేసి ఈ జనరల్ అనే మిక్సిన్ ని నేను ఓవర్ రైడ్ చేశాను. చూడండి నా యొక్క మిక్సిన్స్ లోకి వచ్చింది. మై మిక్సిన్స్ లో టైపోగ్రఫీలో జనరల్ ఓవర్ రైడ్ అని వచ్చింది. ఫాంట్ సైజ్ ఎంత ఉంది, 14 పిక్సెల్ అని ఉంది. నేను 30 పిక్సెల్ అని పెడతాను. ఇది సేవ్ చేశాను. నౌ కాంపోనెంట్ స్టైల్స్ కి రండి. ఓకేనా, చూడండి మిక్సిన్ జనరల్, మిక్సిన్ జనరల్. స్టాండర్డ్ కి ఏమైనా మిక్సిన్ లింక్ అని ఎందుకు ఉంది, జనరల్ అని ఉండాలి కదా. ఓపెన్ చేయండి, జనరల్. ఓకే, సేవ్. Now open your my section, open your button, presentation standard, click on submit, save. చూడండి శాంపిల్ టెక్స్ట్ యొక్క ఫాంట్ ఎలా ఉంది, శాంపిల్ టెక్స్ట్ యొక్క ఫాంట్ సోన్ అని ఉంది. ఇది టైపోగ్రఫీ అంటే టెక్స్ట్ కి సంబంధించింది. ఈ టెక్స్ట్ కి సంబంధించింది ఏదైనా సరే. ఎందుకని నువ్వు చూడండి ఏం చేంజ్ చేసావు, నువ్వు మిక్సిన్స్ లోకి వెళ్ళేసి ఈ టైపోగ్రఫీకి సంబంధించిన ఫాంట్ ని 30 పిక్సెల్ చేసేసావు, 30 పిక్సెల్ చేసేసావు. అందుకనే మారిపోయింది. అంటే టెక్స్ట్ ఎక్కడున్నా సరే ఈ జనరల్ అనే మిక్సింగ్ ఎక్కడైనా వాడినా సరే వాటన్నిటికీ అది అప్లై అవుతుంది. దాని అర్థం అది. నువ్వు ఏ ఫార్మాట్స్ అయినా తీసుకోండి. ఇక్కడ ఎన్ని రకాల మిక్సింగ్స్ ఉన్నాయి, ఇదిగోండి మనకి ఇన్ని రకాల మిక్సింగ్స్ ఉన్నాయి. ఏంటిది, ఓన్లీ టెక్స్ట్ కి సంబంధించినవి ఇన్ని రకాల మిక్సింగ్స్ ఉన్నాయి. అది మిక్సింగ్ అంటే నువ్వు ఏదైనా ఒక కాంబినేషన్ ఆఫ్ ఒక టెక్స్ట్ కి సంబంధించిన స్టైల్స్ ని ప్రతి చోట రీయూజ్ చేసుకోవాలనుకుంటే ప్రతి చోట వాటిని మెన్షన్ చేయకుండా ఇలా స్పెసిఫై స్టైల్స్ అనే దాంట్లో మెన్షన్ చేయకుండా కెనాట్ ఎడిట్ అంటున్నాడు అండి. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా బటన్స్ లో మై స్టాండర్డ్ ఫార్మాట్ లో నేను ఇప్పుడు ఏ బటన్ అప్లై చేశాను, ఏ మిక్సిన్ అప్లై చేస్తాను, జనరల్ మిక్సిన్ అప్లై చేస్తున్నాను. ఓకే, సేవ్ చేశాను. ఇక్కడ నువ్వు స్పెసిఫై అనే స్టైల్స్ ఏమి చెప్పలేదు. చూడండి నువ్వు స్పెసిఫై అయిన స్టైల్స్ చెప్తే ఈ ఒక్క ఫార్మాట్ కి
నువ్వు ఈ స్టైల్స్ అప్లై అవుతాయి ఫాంట్స్. ఈ ఒక్క ఫార్మాట్ కి ఈ స్టైల్స్ అప్లై అవుతాయి ఫాంట్స్. ఫాంట్ కలరు ఇది ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్కడ ఇవి డిస్ప్లే అవుతాయి ఈ స్పెసిఫై స్టైల్స్ అంటే. అలా కాదు నేను మిక్సీని వాడుకుంటాను అనుకుంటే వాడుకోవచ్చు. మిక్సీని వాడుకుంటాను అనుకుంటే మీరు వాడుకోవచ్చు అండి. అది. సో అలానే ఇక్కడ బోర్డర్ అని ఉంది. మీరేం చేశారు స్పెసిఫై స్టైల్స్ అన్నారు. నేనేం చేస్తున్నాను బోర్డర్ కి సంబంధించిన మిక్సింగ్స్ ఉన్నాయి కదా అవి వాడుకుంటాను. బోర్డర్స్ కి ఏమేమి ఉన్నాయి ఓకే నేమా మెను యాక్టివా మెనువా లేకపోతే డిఫాల్ట్ గా ఏమైనా ఉందా. సో డిఫాల్ట్ బోర్డర్స్ ఏమైనా ఉండాలంటే స్టాండర్డ్ బోర్డరా లేకపోతే స్టాండర్డ్ యాక్టివా ఏదో నాకు నచ్చిన బోర్డర్ ఒకటే వాడుకుంటాను. సో నా బటన్ కి సంబంధించిన బోర్డర్స్ మారిపోతాయి ఇలా. ఇది యూజ్ మిక్సింగ్స్ వాడుకున్నాను. లేదు నేను స్పెసిఫై స్టైల్స్ మెన్షన్ చేసుకుంటానంటే మీరు మెన్షన్ చేసుకోవచ్చు ప్రతి దానికి. ఇలా ఇదే కాదు ఏ ఫార్మాట్ తీసుకున్నా సరే. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర టెక్స్ట్ ఇన్పుట్స్ ఉన్నాయి అనుకోండి. ఇది నా యొక్క టెక్స్ట్ ఇన్పుట్ చూడండి. ఫాంట్ ఎక్కడైతే మారిపోయిందో ఫాంట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ మారిపోతుంది. ఎందుకని స్టాండర్డ్ 2 అన్నారు. ఇదే కదా స్టాండర్డ్ 2. దాంట్లో ఫీల్డ్ టెక్స్ట్ చూడండి యూజ్ మిక్సింగ్ జనరల్ అని ఉంది. యూజ్ మిక్సింగ్ జనరల్ అని ఉంది. ఎర్రర్ టెక్స్ట్ ఓకే ఇది వేరు అందుకని దీనికి మారలా. క్యారెక్టర్ కౌంట్ టెక్స్ట్ ఇది మారలా. రీడ్ ఓన్లీ టెక్స్ట్ మళ్ళీ జనరల్ కాబట్టి మారిపోయింది సైజ్ మారిపోయింది రీడ్ ఓన్లీ టెక్స్ట్ కి. ఇలా ఎక్కడంటే అక్కడ మీరు ఎక్కడ ఓవర్ రైడ్ చేశారంటే అక్కడ మారిపోతుంది. జనరల్ కి వెళ్ళేసి దీన్ని డిజేబుల్ చేసుకోండి. యాక్షన్స్ డిలీట్ చేయడానికి లేదా ఇది ఓవర్ రైడ్ చేసాము. రివర్ట్ ఓవర్ రైడ్ ఓకే రివర్ట్ ఇన్హెరిటెడ్ ఎస్. ఇప్పుడు యాజ్ యూజువల్ గా నా యొక్క డిఫాల్ట్ సెట్టింగ్స్ అప్లై అవుతాయి. ఎస్ బ్యాంక్ డిఫాల్ట్ సెట్టింగ్స్ అప్లై అవుతాయి ఎందుకంటే ఈ మిక్సింగ్ జనరల్. ఒకవేళ మీరు యూజ్ మిక్సింగ్ అన్నారు కదా ఈ మిక్సింగ్ ని ఓవర్ రైడ్స్ చేస్తారా యాడ్ మిక్సింగ్ ఓవర్ రైడ్. ఒకవేళ ఆ మిక్సింగ్ లో ఉన్న సెట్టింగ్స్ ని కూడా మీరు ఓవర్ రైడ్ చేసుకోవాలంటే ఇక్కడ స్పెసిఫిక్ గా చేసుకోండి. ఇక్కడ స్పెసిఫిక్ గా చేసుకోండి. లేకపోతే ఇక్కడ స్పెసిఫై స్టైల్స్ అని మీరు మీ ఓన్ స్టైల్స్ మెన్షన్ చేసుకోవాలనుకుంటే మెన్షన్ చేసుకోండి కాదంటలేదు. అలా ప్రతి ఫార్మాట్ కి ఉంటుంది. ప్రతి ఫార్మాట్ ఉంటుంది. మీరు ఇక్కడ కనపడిన ఏ కాంపోనెంట్స్ తీసుకున్నా కూడా ప్రతి కాంపోనెంట్ కి సంబంధించిన ఏ ఫార్మాట్ ని తీసుకున్నా కూడా కాంపోనెంట్ కి సంబంధించిన ఏ ఫార్మాట్ ని తీసుకున్నా కూడా ఫార్మాట్ లో 2 రకాల స్టైల్స్ ఉంటాయి. యువర్ ఓన్ స్టైల్సా త్రూ మిక్సింగ్ ద్వారా అచీవ్ చేసే స్టైల్సా. డైనమిక్ లేఅవుట్స్ ఇక్కడ మిక్సింగ్స్ లో ఓన్లీ అన్నిటికీ ఉండవు. ఫాంట్ కి బ్యాక్గ్రౌండ్స్ కి బోర్డర్స్ కి కాంబినేషన్స్ కి. ఇక్కడ కాంబినేషన్స్ ఏమున్నాయి ఇది టైపోగ్రఫీ ఫాంట్స్ అంటే హెడ్డింగ్ 1 ఎలా ఉంది చూడండి. హెడ్డింగ్ 1 18 పిక్సెల్ ఉంది. హెడ్డింగ్ 2 16 హెడ్డింగ్ 3 14 పిక్సెల్ హెడ్డింగ్ 4 ఇంకా తగ్గుతుంది. ఓకే హెడ్డింగ్ 4 కూడా 14 హెడ్డింగ్ 6 డిఫాల్ట్ గా 14. నెక్స్ట్ అలానే ఇవన్నీ టైపోగ్రఫీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ హెడర్ బ్యాక్గ్రౌండ్ ఇది బ్యాక్గ్రౌండ్ కలర్ పేజ్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ బ్యాక్గ్రౌండ్ కి సంబంధించినవి. బోర్డర్ కి సంబంధించి కాంబినేషన్స్ అంటే చూడండి కాంబినేషన్స్ అంటే ఎలా ఉన్నాయో. ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ మెసేజ్ ఉందనుకోండి. ఈ సిస్టమ్ మెసేజ్ లో ఎలా ఉంటుందో చూడండి. టెక్స్ట్ ఇన్హెరిటెడ్ సెట్టింగ్స్ బోర్డర్ ప్లస్
హలో, వినపడుతుందా? వినపడుతుంది. ఇవన్నీ కాంబినేషన్స్ ఇవన్నీ. ఈ మిక్సింగ్ కాంబినేషన్స్ లో ఏముంటాయి? బోత్ ఇవన్నీ ఉంటాయి. అంటే ఇవన్నీ ఇండివిజువల్ గా ఉంటాయి పైన, బట్ ఈ కాంబినేషన్స్ లో మాత్రం బోర్డర్ ప్లస్ బ్యాక్గ్రౌండ్ ప్లస్ టెక్స్ట్ ఇప్పుడు కలిపి ఉంటాయి. ఎక్కడ? ఈ కాంబినేషన్స్ లో. ఈ మూడు మీరు దానికి సంబంధించిన మిక్సింగ్ ఎక్కడైనా వాడుకోవాలనుకుంటే బేసికలీ మిక్సింగ్స్ ఆర్ ఫర్ ద రీయూజబిలిటీ పర్పస్ ఇన్ యువర్ సిఎస్ఎస్ ఆర్ ఇన్ యువర్ ఫార్మాట్స్. సో ఇక్కడ నా మిక్సింగ్స్ కావాలనుకుంటే మీరు ఓవర్ రైడ్ చేసుకోవచ్చు, లేకపోతే క్రియేట్ న్యూ మిక్సింగ్స్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్ ఫాంట్ ఓపెన్ సాన్స్ అంట. ఓవరాల్ ఫాంట్ ఇన్హెరిట్ ఫ్రమ్ పేరెంట్. ఓవరాల్ ఫాంట్ ఏంటిది? ఓపెన్ సాన్స్. ఇవన్నీ అందుకే బేస్ సెట్టింగ్స్ అన్నాడు చూడండి. బేస్ సెట్టింగ్స్ అంటే డిఫాల్ట్ సెట్టింగ్స్ ఇవన్నీ. ఒకవేళ ఏమీ అప్లై కాకపోతే ఇవన్నీ ఈ బేస్ సెట్టింగ్స్ అప్లై అవుతాయి. ఈ ఫాంట్ కలర్ అప్లై అవుతుంది, బ్యాక్గ్రౌండ్ యూజ్ మిక్స్ ఇన్ పేజ్ బ్యాక్గ్రౌండ్ అప్లై అవుతుంది, అడిషనల్ స్టైల్స్ ఉన్నాయా, లేఅవుట్ ట్రూ ఆల్ సైడ్స్ 0 పిక్సెల్, ఇవన్నీ డిఫాల్ట్ అన్నమాట, బేస్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఓవరాల్ ఫాంట్ నేను చేంజ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏరియల్ అని పెట్టాను అనుకోండి. సేవ్. యూజ్ మిక్స్ ఇన్ పేజ్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా? బై డిఫాల్ట్ గా చూడండి, డిఫాల్ట్ బేస్ సెట్టింగ్స్ పేజ్ బ్యాక్గ్రౌండ్. ఒకవేళ మీది ఏమీ లేకపోతే, ఏమి స్టైల్స్, ఇవన్నీ బేస్ సెట్టింగ్స్ అప్లై అయిపోతాయి. యాజ్ యూజువల్ గా బేస్ సెట్టింగ్స్ అప్లై అయిపోతాయి. సో ఇది మోర్ ఆర్ లెస్ కంప్లీట్ అబౌట్ ది స్టైల్స్. మీరు ఏ విధంగా కస్టమైజేషన్ చేసుకోవాలన్నా కూడా కంప్లీట్ గా ఈ స్కిన్ రూల్లో either ఫార్మాట్సా, లేకపోతే మిక్సింగ్సా, లేకపోతే యువర్ కస్టమ్ సిఎస్ఎస్ కోడ్ పెట్టి కస్టమైజేషన్ చేసుకుంటారా అనేది డిపెండ్ అవుతుంది. ఓకేనా? ఓకే అండి. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? యూఐ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదండి. యూఐని ఏ విధంగా డిజైన్ చేసుకుంటారు, స్క్రీన్స్ ఏ విధంగా డిఫైన్ చేసుకుంటారు, లేఅవుట్స్ అంటే ఏంటిది, కంటైనర్స్ అంటే ఏంటిది, దానికి సంబంధించిన స్టైల్స్ ఏంటిది, ఫార్మాట్స్ ఏంటిది, మిక్సింగ్స్ ఏంటిది, ఎన్ని రకాల కంట్రోల్స్ ఉన్నాయి, all these are auto generated. If you want, you can create your own HTML which is nothing but a non auto generated. నేను రాసుకుంటున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఓన్ HTML కోడ్ నేను రాసుకుంటాను. సో HTML నెక్స్ట్ హెడ్ టైటిల్ హలో సురేష్, ఫామ్, సో ఇన్పుట్ అలా ఉండాలి. అంటే ట్రీ స్ట్రక్చర్, ట్రీ ఇన్పుట్ టైప్ టెక్స్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఫామ్ లో అన్ని ఒకదాని తర్వాత ఒకటి ఉంటాయి, ఎందుకంటే ఇది ఫస్ట్, తర్వాత హెడ్ తర్వాత బాడీ లోపల ఫామ్ లోపల కంట్రోల్స్, ఇవన్నీ మళ్ళీ చూడండి. ఇన్పుట్ టైప్ అంటే ఆ ఇండెంటేషన్ అనేది కూడా ఎడిటర్ ఎలా చూపిస్తుంది ఆటోమేటిక్ గా. టెక్స్ట్, ఓకే. నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఎండ్ ట్యాగ్ ఆఫ్ ది ఫామ్, తర్వాత ఎండ్ ట్యాగ్ ఆఫ్ ది హెడ్, ఇక్కడ ఫామ్ కదా, సారీ బాడీ కదా, బాడీ చూడండి, బాడీ ఎక్కడ ఇండెంట్ అయిందో. నెక్స్ట్ హెడ్ అయిపోయింది. నౌ HTML. సో సేవ్. నా ఓన్
HTML కోడ్ నేను రాసుకుంటాను పల్స్, దట్స్ ఆల్, ఏం లేదు. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ నాన్ ఆటో జనరేటెడ్ HTML ఆర్ నాన్ ఆటో జనరేటెడ్ సెక్షన్స్. ఓకేనా? సో మీరు ఎక్కడైనా సరే ప్రతి సెక్షన్స్ కి అంటే ప్రతి రూల్ కి దాదాపు పారామీటర్స్ కూడా ఉంటాయి. మీరు ఏమైనా ఇన్పుట్ పారామీటర్స్ అంటారు, మీకు చూపిస్తానండి. సో ఓవరాల్ గా దిస్ ఈస్ ది UI పోర్టల్ హార్నెస్ సెక్షన్ పారాగ్రాఫ్ మెను, పారాగ్రాఫ్ అండ్ మెను. ఇక్కడ మనకి గో టు ద డిజైనర్ స్టూడియో, యూజర్ ఇంటర్ఫేస్, గ్యాలరీ, UI ఎలిమెంట్స్. అవైలబుల్ కాంపోనెంట్స్. ఓకే, ఏమైనా అంటే రెడీమేడ్ టెంప్లెట్స్. UI గ్యాలరీ, కంపోజ్ ఈమెయిల్ ఫామ్ ఇది. ఓకే, సో సెండ్, సేవ్ డ్రాఫ్ట్, క్యాన్సిల్, rich text editor, read only rich text editor, custom rich text editor, all these are the UI elements. మీరు కావాలంటే వీటిని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సేవ్ డ్రాఫ్ట్ అంటే జస్ట్ ఈ లుక్ అండ్ ఫీల్ చూడండి ఎలా ఉంటుందో. వ్యూ డిజైన్ టైమ్ కాన్ఫిగరేషన్, గో టు ద డిజైన్ టైమ్ కాన్ఫిగరేషన్. సి ఇది వ్యూ డిజైన్ టైమ్ కాన్ఫిగరేషన్, సెండ్, సేవ్ డ్రాఫ్ట్. ఎలా మీరు కావాలనుకుంటే ఇది నేనేం చేస్తానో చూడండి, సేవ్ యాజ్ అంటున్నాను. క్లిక్ ఆన్ క్రియేట్ అండ్ ఓపెన్. నా యొక్క క్లాస్ నేమ్ ఏంటిది? మన క్లాస్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో నేను ఒక డేటా పోర్టల్ పెడుతున్నాను. ఈ ఫైనల్ రికార్డ్ అనే వాటిని మనము, ఈ ఫైనల్ అనే రికార్డ్స్ ని మనం కాన్ఫిగర్ చేయలేము, అండ్ మీరు మాడిఫై చేయలేము. డైరెక్ట్ గా కావాలనుకుంటే రీయూజ్ చేసుకోవచ్చు. ఈ ఫైనల్ ఏదైనా ఒక రూల్ దగ్గర ఫైనల్ ఉందంటే వాటిని మనం ఓవర్ రైడ్ చేయలేము, బట్ దానికి వేరే ఆప్షన్ కూడా ఉంది, చూద్దాం. మనకి రూల్ అవైలబిలిటీ అనే ఒక టాపిక్ ఉంది, దాంట్లో ఇవన్నీ వస్తాయి. ఫైనల్, అవైలబుల్, నాట్ అవైలబుల్, బ్లాక్డ్, విత్డ్రాన్ అని. ఓకే, సో మనకు కావాలనుకుంటే యూజర్ ఇంటర్ఫేస్, గ్యాలరీ, UI ఎలిమెంట్స్. సో మనకున్న ఈ టెంప్లెట్స్ అన్నమాట. ఇమేజెస్ అంటే మనకి మన సిస్టమ్ లో ఉండే ఇమేజెస్ అన్ని చూసుకోవచ్చు ఇక్కడ. అంటే నేను చెప్పినా చెప్పకపోయినా ఏమున్నాయి కూడా ఒకసారి చూసుకోండి. సెర్చ్ ఇమేజెస్, మనము ఏదైనా ఒక ఇమేజ్ ని అప్లోడ్ చేసేటప్పుడు చూస్తున్నాం కదా, ఇవన్నీ ఇమేజెస్. ఇవన్నీ మీరు ఒకవేళ ఇమేజ్ సో ఇమేజ్ లైబ్రరీ, మనకు ఉన్న ఇమేజెస్ అన్ని ఇక్కడ చూసుకోవచ్చు. గో టు ద డిజైన్ స్టూడియో, యూజర్ ఇంటర్ఫేస్, యూజర్ ఇంటర్ఫేస్, స్కిన్స్ అంటే ఈ మీ స్కిన్స్, ఇంటర్ఫేసెస్, టెంప్లెట్స్ అంటారు. సో ఇవన్నీ మనం క్రియేట్ చేసుకున్న మన ఓన్ స్కిన్స్, మన యొక్క అప్లికేషన్ కి సంబంధించినవి, మన ఓన్ స్కిన్ రూల్స్. ఇది మన ఎస్ బ్యాంక్ సంబంధించింది. ఎస్ బ్యాంక్ FR కు ఉంది, ఎస్ బ్యాంక్ కి ఉంది.
S Bank H loans. Where is S Bank? Application skin rule. S Bank portal ఇది. ఓకే ఇది. Pre-flight optimization. అంటే దాని యొక్క సైజు చెప్తున్నాడు. అంటే మీ యొక్క బేస్ సెట్టింగ్స్ సైజు, లేబుల్స్, దాని యొక్క సైజు, ఓవరాల్ గా మీ యొక్క టోటల్ సిఎస్ఎస్ సైజు, టోటల్ సైజ్ ఎంత, టోటల్ సైజ్ వితౌట్ వైట్ స్పేస్ ఎంత, టోటల్ మినిఫైడ్ సైజు సిఎస్ఎస్ ఫైల్ సైజ్ అన్నమాట. ఎందుకంటే మీరు క్రియేట్ చేసుకున్న మీ యొక్క అప్లికేషన్ సంబంధించిన సైజులు. అందుకే వాడు ఏమన్నాడు చూసారు ఇందాక, డిజేబుల్ ది ఆప్టిమైజ్ అన్నాడు, డిజేబుల్ ది అన్యూజ్డ్ ఫార్మాట్స్ అంటున్నాడు, డిజేబుల్ ది అన్యూజ్డ్ ఫార్మాట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ సంబంధించి సింపుల్ లేఅవుట్స్, కాలం లేఅవుట్స్, స్క్రీన్ లేఅవుట్స్, బటన్స్, ఎర్రర్స్, ఇది కాంపోనెంట్ లేదా దానికి సంబంధించిన స్టైల్స్. బేస్ సెట్టింగ్స్ ఇవి, ఒక లేబుల్స్ ఇన్ని, ఇన్పుట్స్ ఇవి, సింపుల్ లేఅవుట్స్, చెక్ బాక్స్ సంబంధించి ఇవి, బటన్స్ కి సంబంధించి. అంటే ఓవరాల్ గా వాడు చూపిస్తున్నాడు టోటల్ సైజ్ ఎంత అని. సో మీరు కావాలనుకుంటే ఆప్టిమైజ్ కూడా చేసుకోవచ్చు. మీరు తెలుసుకోవాలనుకుంటే అసలు ఏంది, ఎంత సైజ్ పడుతుంది అనేది. ఎస్ బ్యాంక్ పోర్టల్ చూడండి, ప్రీ ఫ్లైట్ ఆప్టిమైజేషన్, కంపాక్ట్ జేఎస్ ఫైల్స్ కానీ, కంపాక్ట్ సిఎస్ఎస్ ఫైల్స్ కానీ. సో యాడ్ ఆప్టిమైజేషన్, ఏ దాన్ని నువ్వు ఆప్టిమైజ్ చేయాలనుకుంటున్నావు. సో సెలెక్ట్ ఎస్ బ్యాంక్ యూజర్సా, ఓకే మేనేజర్సా, ఓకే ఆప్టిమైజ్ బోత్ జేఎస్ సిఎస్ఎస్. సో యూజ్ జేఎస్ కంపాక్టింగ్, లేకపోతే ఇంకా అడ్వాన్స్డ్ లో ఎడిషనల్ రూల్స్ ఏమన్నా ఉన్నాయా ఎక్సెట్రా. అంటే నువ్వు ముందుగానే ఆప్టిమైజ్ చేసి పెడుతున్నావు, ఆన్ ఫ్లై కాకుండా ప్రీ ఫ్లైట్ ఆప్టిమైజేషన్. సో ప్రీ ఫ్లైట్ ఆప్టిమైజేషన్ ముందుగానే ఏం చేస్తున్నావు అంటే, ఈ యాక్సెస్ గ్రూప్, ఈ పోర్టల్ ఆప్టిమైజ్ బోత్ జేఎస్ అండ్ సిఎస్ఎస్. సబ్మిట్. అంటే అన్నిటికీ చేయట్లా మళ్ళీ, ఎందుకంటే మేనేజర్ పోర్టల్ లోడ్ అయ్యేటప్పుడు కొన్ని సిఎస్ఎస్ జేఎస్ ఫైల్స్ లోడ్ అవ్వచ్చు, అంటే యూజర్ పోర్టల్ లోడ్ అయ్యేటప్పుడు దానికి సంబంధించిన అవి లోడ్ అవ్వచ్చు. అందుకే వాడు ఏమి తెలుగు తక్కువ కాదు. యాడ్ ఆప్టిమైజేషన్ కాన్ఫిగరేషన్ లో ఓన్లీ యాక్సెస్ గ్రూప్ ఎందుకు ఇచ్చాడు, ఏ పోర్టల్ ఇచ్చాడు. అదే మీరు డిజైన్ స్టూడియో వేరు, డిజైన్ స్టూడియో కాదు, ఇది ఓన్లీ ఎండ్ యూజర్ పోర్టల్ కి సంబంధించింది. యాడ్ ఆప్టిమైజేషన్ కాన్ఫిగరేషన్. తెలియంది ఎప్పుడు ఇంట్రెస్టింగ్ గానే ఉంటుందండి, తెలియంది మనకి ఎప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఉండాలా. తెలియంది ఎప్పుడు ఇంట్రెస్టింగ్ గా ఉంది అంటే మీకు దాని మీద ఇంట్రెస్ట్ ఉందని అర్థం. తెలియంది మీకు ఎప్పుడైనా కష్టంగా ఉంది, మీకు ఇంట్రెస్ట్ లేదంటే మీకు దాని మీద ఇంట్రెస్ట్ లేదని అర్థం. ఓవరాల్ గా మాకు పెగా మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు అన్నట్టు. సో ఇది వ్యూ రిపోర్ట్ అంటే ఎంత ఆప్టిమైజేషన్ జరిగింది, ఎంత సైజ్ తగ్గిపోయింది. ఎందుకంటే ఒక్కొక్కసారి అడుగుతుంటారు, ఏంటి నాకు రిక్వెస్ట్ చాలా టైం పడుతుంది, లేకపోతే ఈ లోడ్ ఎక్కువ సమయం పడుతుంది ఈ స్క్రీన్ లోడ్ అవడానికి, లేకపోతే ఇంకొక రీజన్స్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది చెక్ ఏరియా అన్నమాట. ఎందుకంటే ఇది కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి.
అప్లికేషను, UI పోర్టల్, ఎక్సెట్రా, CSS ఫార్మాట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఒరిజినల్ సైజ్ ఏమో 1.8 MB, ఆప్టిమైజ్డ్ సైజ్ ఏమో ఎంత 60% ఆప్టిమైజేషన్ జరిగింది. JS డిపెండెన్సీస్, టోటల్ నెంబర్ ఆఫ్ ఆప్టిమైజ్డ్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ JS ఫైల్స్ ఆప్టిమైజ్డ్ 5.3 MB అండ్ ఆప్టిమైజ్డ్ సైజు 2.8 MB. ఓకే, దట్స్ ఇట్. సో ఇవన్నీ JS ఫైల్ నేమ్స్, అంటే ఇది ముందుగానే మీరు ఆప్టిమైజేషన్ పెట్టుకున్నారు. ఆన్ ఫ్లై కాకుండా ప్రీ ఫ్లైట్ ఆప్టిమైజేషన్ అంటారు దీన్నే. ఓకే, సో నువ్వు ఎనేబుల్ చేసుకున్నావు. ఒకవేళ వద్దు అనుకుంటే మాత్రం యాజ్ యూజువల్ గా నీకు అంతే సైజ్ డిస్ప్లే అవుతుంది. ఇది నీకు అవసరం లేదు అనుకుంటే. ఓకే, అది. సో యూజర్ ఇంటర్ఫేస్, localization, translate to new language, translations in progress, etc. HTML5 అంట. బై డిఫాల్ట్ గా ఈ కరెంట్ వర్షన్స్ అన్ని సపోర్ట్ చేసేది HTML5 లోనే. సో HTML applications, HTML5 document type settings on your application, SBank is enabled. Okay, UI elements, application readiness, HTML5 supported ఈ అప్లికేషన్ కి yes. నేను ఎందుకు ఆ మెనూలోకి వెళ్ళేసి అది ఎందుకు చూపిస్తున్నానంటే దీనికి రిలేటెడ్ కాబట్టి చూపిస్తున్నాను. UI ఏరియాలో ఉన్నాం కాబట్టి చూపిస్తున్నాను ఇది. నేను అప్పుడు ప్రాపర్టీస్ గురించి ఒక క్లాసు డేటాబేస్ టేబుల్ గురించి చూపించినప్పుడు నేను ఏం మాట్లాడినప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాను, డేటా మోడల్లో క్లాస్ అండ్ ప్రాపర్టీలో కంపల్సరీగా ఈ ఆర్గనైజేషన్ సెక్యూరిటీ, ఆర్గనైజేషన్స్ ఆపరేటర్స్, మీ యొక్క ఆర్గనైజేషనల్ చార్ట్. మనకు ఆర్గనైజేషన్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు నేను ఇది మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏంటి మీ ఆర్గనైజేషన్ ఏంటి, దాంట్లో డివిజన్ ఏంటి, దాంట్లో యూనిట్స్ ఏంటి అనేది. అందుకే విత్ ఇన్ ది టూల్ లోనే మీరు ఏది చేసినా విత్ ఇన్ ది టూల్ లోనే టోటల్ ఎన్ని నాన్ ఆటో జనరేటెడ్ సెక్షన్స్, ఇదిగోండి ఇది నాన్ ఆటో జనరేటెడ్ సెక్షన్స్. ఎందుకంటే మనం ఓన్ HTML రాసుకున్నాము. సెక్షన్స్ యూజింగ్ డిప్రికేటెడ్ కంట్రోల్స్. ఓకే, ఎందుకంటే ఇది ఈ అప్లికేషన్ HTML5 రెడీనెస్ అనమాట. సెక్షన్స్ యూజింగ్ డిప్రికేటెడ్ లేఅవుట్స్ అంటే ఇంకా ఏమైనా పాత లేఅవుట్స్ వాడారా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లో యాక్షన్స్ రెఫరెన్సింగ్ HTMLs, sections using inline styles. Okay, selected application does not have any sections with inline styles. అంటే చెక్ చేస్తున్నాడు HTML5 అప్లికేషన్ రెడీనెస్ కాదా అనేది. నేను ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మై సెక్షన్ కి వెళ్ళేసేసి నేను HTML లో ఇక్కడ ఆటో జనరేట్ HTML అన్నాను. కమ్ టు ద డిజైన్. ఇది మీ యొక్క ఆర్గనైజేషన్స్ చార్ట్. ఓకే, కమ్ బ్యాక్ టు యువర్ మై సెక్షన్. ఇక నేనేం చేశాను, ఓకే దిస్ వన్ హియర్ లేఅవుట్ లెగసీ స్ట్రక్చర్స్ అని ఉంది కదా, ఫ్రీ ఫామ్. ఓకే, సేవ్ అన్నాను. ఓకే, నౌ
అంటే మనం లెగసీ అంటే డిప్రికేటెడ్ వాడాం కాబట్టి ఇక్కడ చూపిస్తుందా లేదా? చాలా స్లో ఉంది. Sections using a deprecated layouts, sections using deprecated non-auto generated. Non-auto generated ఏమీ లేవు ఇప్పుడు, ఎందుకంటే నేను ఇక్కడ లెగసీ లేఅవుట్ వాడాను. ఎందుకంటే ఫ్రీ ఫామ్ లేఅవుట్స్ అనేది లెగసీ. ఒకవేళ చెక్ ఇన్ చేస్తే ఏమైనా కనపడుతుందా? సో అది HTML5 రెడీనెస్ ని ఏమైనా టెస్ట్ చేసుకోవడానికి. అప్లికేషన్ రెడీనెస్ HTML5 ప్రీ ఫ్లైట్ కాన్ఫిగరేషన్, లోకలైజేషన్, క్లయింట్ సైడ్ టెంప్లెట్స్. So the following types of rules cannot be rendered using the client-side templates. Update these rules to make them compatible with the client-side templates. బిగినింగ్ విత్ ది పెగా 7.3 మళ్ళీ 7.1.9 లో కనపడకపోవచ్చు మీకు అన్ని. ఇప్పుడు నేను చూపించే అన్ని ఒకవేళ రేపు మీరు వెళ్ళి ఓల్డ్ వర్షన్ మీద పనిచేస్తే ఉండకపోవచ్చు. బిగినింగ్ విత్ 7.3 ద యూజర్ ఇంటర్ఫేస్ ఈజ్ రెండర్డ్ యూజింగ్ ది క్లయింట్ సైడ్ టెంప్లెట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ సర్వర్ జనరేటెడ్ మార్కప్. Using server generated markup, the server now generates the JSON metadata instead of markup and sends it along with the data to the client. The client combines the metadata and the JavaScript templates as static contents and binds them with the data to create the UI markup displayed in the browser. అంటే మీరు డిజైన్ చేసుకునే అన్ని అంతా అదేమో సర్వర్ జనరేట్ చేయటం లేదు, క్లయింట్ సైడ్ టెంప్లెట్స్ మీ కోడ్ జనరేట్ చేస్తాయి. బట్ సమ్ మెటాడేటా మీరు ఏదైతే ప్రాపర్టీస్ బైండ్ చేస్తారో అది మాత్రం సర్వర్ మీకు పంపించేస్తుంది జేసన్ ఫార్మాట్ లో. బిగినింగ్ విత్ 7.3 ద యూజర్ ఇంటర్ఫేస్ ఈజ్ రెండర్డ్ యూజింగ్ ది క్లయింట్ సైడ్ టెంప్లెట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ సర్వర్ జనరేటెడ్ మార్కప్. ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన సెక్షన్ కి HTML కోడ్ జనరేట్ చేసేది అదేం సర్వర్ ఏం జనరేట్ చేయదు. ద సర్వర్ నౌ జనరేట్స్ ద JSON metadata instead of markups and send it along with the data to the client. The client combines the metadata and JavaScript templates and the static content and binds them with the data that is to create the UI markup displayed by the browser. ఎవరన్నా అడిగితే వాట్ ఈస్ మెంట్ బై ది క్లయింట్ సైడ్ టెంప్లెట్స్ లేకపోతే సర్వర్ సైడ్ టెంప్లెట్స్ అడిగితే ఈ పాయింట్ మెన్షన్ చేయాలి మనం. ఎందుకంటే ఏదైతే సెక్షన్స్ కానీ స్క్రీన్స్ కానీ మనకి జనరేట్ అవుతున్నాయో అవుట్పుట్ దానికి సంబంధించిన HTML కోడ్ మార్కప్ అంటే HTML ట్యాగ్ నే ఎందుకనే HTML అన్నారంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అన్నారు. ఎందుకు మార్కప్ అంటే ఆ ఓపెన్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్ ని మార్కప్ అంటారు. ఓకే, ఆ మార్కప్ అంతా జనరేట్ చేసేది జావా స్క్రిప్ట్. ఈ క్లయింట్ సైడ్ ఉన్న జావా స్క్రిప్ట్ టెంప్లెట్స్ జనరేట్ చేస్తాయి అంటున్నాడు. ఓకే, సో అది సో దట్స్ ఆల్ అబౌట్ ది సో UI. అండ్ దీంట్లో ఏమైనా ఇంకా ఏమైనా మిస్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేపు, లేకపోతే we will go to the another topic. ఓకే, దట్స్ ఆల్ అండి. ఒకసారి మీరు కూడా చదవండి. నెక్స్ట్ స్లోగా మనం నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి అంటే నెక్స్ట్ నేను డెసిషన్ రూల్స్ అనే కాన్సెప్ట్ లోకి వెళ్తాను. డెసిషన్ రూల్స్ మీరు గమనించారో లేదో,
ఇంకా దీంట్లో కొన్ని ఆప్షన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసారనుకోండి, ఇక్కడ ఈ విజిబిలిటీ ఎలా డిస్ప్లే అవుతుంది, ఈ విజిబిలిటీ మీద కండిషన్స్ ఏమైనా ఉంది, నేను ఎక్స్ప్లెయిన్ చేశానా చేయలేదు. దీన్నే కండిషనల్ రూల్స్ అంటారు. వీటినే కండిషనల్ రూల్స్ అంటారు. మనం నెక్స్ట్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకేనండి. ఓకే అండి. ఓకే అండి.